అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. బ్రేకింగ్ న్యూస్, అఘోరీకి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ ఇది. అఘోరీని తెలంగాణ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పోలీస్ స్టేషన్కి తరలిస్తున్న దృశ్యాలు ఇప్పుడు మీరు ఆర్టీవీ స్క్రీన్ పైన చూస్తున్నారు. ఇప్పుడు ఆ వాహనాల్లోనే అఘోరీ, శ్రీవర్షిని ఇద్దరిని పోలీసులు తీసుకుని వెళ్తున్నారు. ఆర్టీవీ వెహికల్ కూడా పోలీసు వాహనాన్ని ఫాలో అవుతుంది. అఘోరీపై ఇప్పటికే కొన్ని ఫిర్యాదులు వచ్చాయి. తెలంగాణలో పోలీస్ స్టేషన్లో అఘోరీపై కొన్ని ఫిర్యాదులు వచ్చాయి. మొదటి భార్య అంటూ ఒకరు ఫిర్యాదు చేశారు. పూజల పేరుతో లక్షల రూపాయలు డబ్బులు తీసుకున్నాడు అఘోరీ అంటూ మరికొంతమంది ఫిర్యాదులు చేశారు. ఇలా వరుస ఫిర్యాదులు రావడంతో అఘోరీని అదుపులోకి తీసుకున్నారు. నిజానికి అఘోరీపై ఫిర్యాదులు వచ్చిన వెంటనే మేము నార్త్కి వెళ్ళిపోతున్నాము, ఇక తెలుగు రాష్ట్రాలకు రాము, అక్కడే ఉంటాము అంటూ వాళ్ళు ఒక వీడియోను కూడా రిలీజ్ చేశారు. కానీ వస్తున్న ఫిర్యాదుల నేపథ్యంలో తెలంగాణ పోలీసులు నార్త్కి వెళ్ళి అఘోరీ, శ్రీవర్షిని ఇద్దరిని కూడా పట్టుకుని పోలీస్ స్టేషన్కి తీసుకొస్తున్నారు, తెలంగాణకు తీసుకొస్తున్నారు. ఇప్పుడు మీరు ఆర్టీవీ స్క్రీన్ పైన చూస్తున్న ఆ వెహికల్లోనే అఘోరీ, శ్రీవర్షిని ఇద్దరు కూడా ఉన్నారు. ఆ వాహనాలను ఆర్టీవీ ప్రతినిధులు ఫాలో అవుతూ ఉన్నారు. అఘోరీని పోలీస్ స్టేషన్ దగ్గరికి తీసుకుని వెళ్ళిన తర్వాత అఘోరీ అకౌంట్స్కి సంబంధించి చాలా పరిశీలించే అవకాశం ఉంది. ఇప్పటికే అఘోరీ పూజల పేరుతో లక్షల రూపాయలు తీసుకున్నారు, అఘోరీ కొంతమందిని మోసం చేశారు అంటూ ఫిర్యాదులు వచ్చిన నేపథ్యంలో ఈ ఫిర్యాదులను పోలీసులు చాలా సీరియస్గా తీసుకున్నారు. అఘోరీ, శ్రీవర్షిని ఇద్దరిని అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్కి తీసుకొస్తున్నారు. మీరు మొదటి బాక్స్లో చూస్తూ ఉన్నారు అఘోరీని పోలీస్ స్టేషన్కు తీసుకొచ్చిన దృశ్యాలు మీరు ఆర్టీవీ స్క్రీన్ పైన చూస్తూ ఉన్నారు. అఘోరీ ఇక రాను, నేను నార్త్లోనే ఉండిపోతాను, అవసరమైతే ప్రాణత్యాగం చేసుకుంటాను అంటూ అఘోరీ ఇప్పటి వరకు చెబుతూ వచ్చింది. కానీ అఘోరీ పైన చాలా ఫిర్యాదులు వచ్చాయి. అఘోరీ కొంతమందిని మోసం చేసింది అంటూ ఫిర్యాదులు వచ్చిన నేపథ్యంలో తెలంగాణ పోలీసులు ఈ కేసుని చాలా సీరియస్గా తీసుకున్నారు. అఘోరీని పోలీస్ స్టేషన్లో ప్రవేశపెడుతున్న దృశ్యాలు, పోలీస్ స్టేషన్కు తీసుకొస్తున్న దృశ్యాలు. రెండవ బాక్స్లో అఘోరీని వాహనంలో పోలీస్ స్టేషన్కు తరలిస్తున్నప్పటి దృశ్యాలు మీరు చూస్తున్నారు. ఇప్పుడే పోలీస్ స్టేషన్కి తీసుకొచ్చారు. అఘోరీ పోలీస్ స్టేషన్లో ఇప్పుడు పోలీసుల విచారణను ఎదుర్కోబోతోంది. ఎవరెవరిని అఘోరీ మోసం చేసింది, నిజానికి అఘోరీగా మారిన తర్వాత ఎందుకు జనాల్లోకి వచ్చావు, ఎందుకు జనాలతో గొడవలు పడాల్సి వచ్చింది, పూజల పేరుతో ఎవరెవరిని మోసం చేశావు, పెళ్లి పేరుతో ఎవరెవరిని మోసం చేసావు, ప్రేమ పేరుతో అనే క్వశ్చన్స్ ఇప్పుడు అఘోరీ ముందు ఉంచబోతున్నారు. అఘోరీ వెనుక ఇంకెవరైనా ఉన్నారా అనే కోణంలో కూడా ఇప్పుడు పోలీసులు విచారణ జరపబోతున్నారు. ఉత్తరప్రదేశ్లో అఘోరీ, శ్రీవర్షిని ఇద్దరు ఉన్నట్టుగా తెలుస్తోంది. వాళ్ళిద్దరిని ఉత్తరప్రదేశ్లో అరెస్ట్ చేసి హైదరాబాద్కు తీసుకొచ్చారు. హైదరాబాద్కు తీసుకొచ్చిన తర్వాత ఇప్పుడు పోలీస్ స్టేషన్కు తీసుకుని వెళ్తున్నారు. ఇప్పటికీ ఎఫ్ఐఆర్లు నమోదయ్యాయి కాబట్టి బహుశా ఈరోజు అఘోరీని కోర్టులో ప్రొడ్యూస్ చేసే అవకాశం కూడా ఉంది. అఘోరీ నన్ను ఎవరూ ఏమీ చేయలేరు, నేను సనాతన ధర్మం కోసం పాటుపడుతున్నాను అంటూ అఘోరీ చెబుతూ వచ్చేది ఎప్పుడు వీడియోలో. కానీ అఘోరీ పనులు మాత్రం ఎప్పుడు వివాదాస్పదంగా ఉంటూ వచ్చేవి. మరీ ముఖ్యంగా అఘోరీ శ్రీవర్షిని ఎప్పుడైతే పెళ్లి చేసుకుందో, అఘోరీ శ్రీవర్షిని ఎప్పుడైతే తనతో తీసుకువెళ్ళిపోయిందో అఘోరీపై పెద్ద స్థాయిలో, తీవ్ర స్థాయిలో వ్యతిరేకత వచ్చింది. ఎక్కువ మంది అఘోరీని, అప్పటి వరకు ఎవరైనా అఘోరీని సపోర్ట్ చేస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే అఘోరీని ఆఖ్యానం నుంచి మరికొంతమంది వ్యతిరేకిస్తూ వస్తూ ఉన్నారు. ఇప్పుడు అఘోరీ పైన కొన్ని మోసం చేసిందంటూ ఫిర్యాదులు కూడా రావడంతో అఘోరీని అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ తరలించారు. అరెస్ట్ అయిన తర్వాత అఘోరీ ఏం మాట్లాడిందో చూద్దాం. ఇప్పుడు మీతో పాటు ఉన్న కేసు కోర్టులో ఉంది. చట్టం తన పని తాను చేసుకొని పోతుంది. నేను పోలీసులకు సహకరిస్తున్నాను, కోర్టుకు సహకరిస్తున్నాను. ఇప్పుడు మీతో పాటు ఉన్న అమ్మాయి ఇక్కడ ఉంది, మీతో పాటు భార్య నాతోనే ఉంటది. జైలు కూడా మీతో పాటు వస్తుందా? కేసు కోర్టులో ఉంది. చట్టం తన పని తాను చేసుకొని పోతుంది. నేను పోలీసులకు సహకరిస్తున్నాను, కోర్టుకు సహకరిస్తున్నాను. ఇప్పుడు మీతో పాటు ఉన్న అమ్మాయి ఇక్కడ ఉంది, మీతో పాటు భార్య నాతోనే ఉంటది. జైలు కూడా మీతో పాటు వస్తుందా? కేసు కోర్టులో ఉంది. చట్టం తన పని తాను
తాను చేసుకొని పోతుంది. నేను పోలీసులకు సహకరిస్తున్నాను, కోర్టుకు సహకరిస్తున్నాను. ఇప్పుడు మీతో పాటు ఉన్న అమ్మాయి ఎక్కడ ఉంది? మీతో పాటు నా భార్య నాతోనే ఉంటది. జైలు కూడా మీతో పాటు వస్తుందా? కేసు కోర్టులో ఉంది. చట్టం తన పని తాను చేసుకొని పోతుంది. నేను పోలీసులకు సహకరిస్తున్నాను, కోర్టుకు సహకరిస్తున్నాను. ఇప్పుడు మీతో పాటు ఉన్న అమ్మాయి ఎక్కడ ఉంది? మీతో పాటు నా భార్య నాతోనే ఉంటది. జైలు కూడా మీతో పాటు వస్తుందా? కేసు కోర్టులో ఉంది. చట్టం తన పని తాను చేసుకొని పోతుంది. నేను పోలీసులకు సహకరిస్తున్నాను, కోర్టుకు సహకరిస్తున్నాను. ఇప్పుడు మీతో పాటు ఉన్న అమ్మాయి ఎక్కడ ఉంది? మీతో పాటు నా భార్య నాతోనే ఉంటది. జైలు కూడా మీతో పాటు వస్తుందా? అఘోరీని అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ కు తీసుకొచ్చారు తెలంగాణ పోలీసులు. అఘోరీ చెబుతూ ఉంది, కేసు కోర్టులో ఉంది, చట్టం తన పని తాను చేసుకుపోతుంది, నేను పోలీసులకు సహకరిస్తాను అని అఘోరీ చెబుతూ ఉంది. ఎక్కడా కూడా అక్కడ శ్రీవర్షిని మాత్రం కనిపించడం లేదు. కేవలం అఘోరీ పైనే పోలీస్ స్టేషన్లో కేసు ఉంది కాబట్టి బహుశా శ్రీవర్షిని కుటుంబ సభ్యులకు అప్పగించారో లేదంటే శ్రీవర్షిని పోలీసుల సమక్షంలో ఇంకెక్కడైనా క్షేమంగా ఉందో. ప్రస్తుతానికి మాత్రం అఘోరీనే కనిపిస్తుంది, ఎందుకంటే అఘోరీ పైనే ఎఫ్ఐఆర్లు నమోదయ్యాయి కాబట్టి. మా ప్రతినిధి శిల్ప ఉన్నారు. శిల్ప, అఘోరీని ఎక్కడ అదుపులోకి తీసుకున్నారు? ఇప్పుడు న్యాయపరంగా ఏం జరగబోతోంది అఘోరీ కేసు విషయంలో? తెలుగు రాష్ట్రంలో సంచలనం సృష్టించినటువంటి అఘోరీ శ్రీవర్షిని ప్రస్తుతం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఉత్తరప్రదేశ్ లో నిన్న అప్పటినటువంటి సమాచారంతో అప్పటినటువంటి స్థానిక పోలీసుల సహాయంతో ఇక్కడ ఉన్నటువంటి ఇక్కడ లోపల పోలీసులు అక్కడికి వెళ్ళి నేరుగా అదుపులోకి తీసుకొని హైదరాబాద్ కి తరలించారు. తెల్లవారుజామున హైదరాబాద్ కి రీచారు. లోపల పోలీసులు ఇక్కడ ఉన్నటువంటి మార్పు చేస్తున్నటువంటి ఏసీపీ ఆఫీస్ కు తరలించి దాదాపు గంట నుండి 2 గంటల సేపు అఘోరీని విచారించారు. ముఖ్యంగా గతంలో సినీ ప్రొడ్యూసర్ ఇచ్చినటువంటి కంప్లైంట్ మేరకు ప్రస్తుతం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. దాని ప్రకారమే చేస్తున్నట్టుగా తెలుస్తుంది. ప్రస్తుతం పోలీసులు ఇప్పటికే రిమాండ్ విధించే ప్రస్తుతం నాసిన్ పిఎస్ నుండి చెవెల కోర్టుకి తరలిస్తున్నారు. మన విద్యుత్ కూడా ఎక్స్క్లూజివ్ ఆర్టీ పైన చూడొచ్చు. ఇప్పుడు మన ముందు వెళ్తున్నటువంటి కార్లోనే అఘోరీ ఉన్నది. ప్రస్తుతం అఘోరీ మాత్రమే కనిపిస్తుంది, శ్రీవర్షి మాత్రం కనిపించడం లేదు. అక్కడ మాట్లాడటం నేను కోర్టుకి కావచ్చు, కోర్టుకి సహకరిస్తాను, నా భార్య నాతో పాటే ఉంటుందంటే శ్రీవర్షిని ఉద్దేశించి నా భార్య నాతో పాటు అంటే శ్రీవర్షి కూడా పోలీస్ స్టేషన్ తీసుకొస్తావా, పోలీసులు కంప్లైంట్ అయిందంటే దానికి ఏం సమాధానం ఇవ్వకుంటే ఇప్పుడు ప్రస్తుతం కోర్టు పరిధిలో ఉంది, దీని గురించి నేను ఏం మాట్లాడలేను అంటూ కూడా అఘోరీ చెప్పుకుంటూ వస్తుంది. సో మొత్తం మీద మనం విడుదల చేసుకోవచ్చు. అఘోరీని తెలంగాణ కోర్టులో తరలించిన ప్రొడ్యూస్ చేసిన అనంతరం 15 days రిమాండ్ విధించే అవకాశాలు అయితే స్పష్టంగా కనిపిస్తుంది. ఇప్పటికే ఒకవైపు మహిళ ఎవరైతే ప్రొడ్యూసర్ 10 లక్షలు పూజల పేట 10 లక్షలు కాటేశారు. అనంతరం డబ్బు చూస్తే చంపేశానంటూ కూడా చంపేశానంటూ అఘోరీ చేసినట్టు కూడా తను సంచలన ఆరోపణలు చేసి దీనిపైన పోలీసులు ట్రాన్సాక్షన్ సంబంధించినటువంటి అన్ని ఆధారాలు సేకరించిన అనంతరం మొత్తం ఇక్కడ ఉన్నటువంటి ప్రతి క్షణం అఘోరీ పైన నిఘా పెట్టిన క్రమంలో ఇక్కడ వసూలు చేసుకున్నాక యూపీకి వెళ్ళాక మొత్తం కలిసిన నిఘా పెట్టారు. స్థానికుల పోలీసుల సమాచారంతో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అదుపులోకి తీసుకొని ఈ రోజు మేతుల పోలీస్ స్టేషన్ అది ఇక్కడ ఏసీపీ కార్యాలయం అనంతరం విచారించారు. ఏసీపీ విచారించిన అనంతరం దానికి సంబంధించినటువంటి 10 లక్షలకు సంబంధించినటువంటి డాక్యుమెంట్స్ కావచ్చు, తను ప్రొడ్యూసర్ ఇచ్చినటువంటి ఆధారాలు ముందు చూపించి ఎందుకు తీసుకోవాల్సి వచ్చింది, ఎంతమంది బాధితులు ఉన్నారు అనేది కూడా అదే విధంగా ఇప్పటికీ అఘోరీ ఫస్ట్ కూడా గతంలో తెలంగాణ ఉమెన్ కమిషన్ కూడా ఆశ్రయించి శిల్ప, ఇప్పుడు అఘోరీని ఎక్కడికి తీసుకువెళ్తున్నారు? అఘోరీ నాసింగ్ పోలీస్ స్టేషన్ లో విచారిస్తారా కోర్టులో ప్రొడ్యూస్ చేసే ముందు, లేదంటే అఘోరీకి ఇప్పుడు వైద్య పరీక్షలు చేసి కోర్టులో హాజరుపరిచి రిమాండ్ కోరతారా, లేదా పోలీస్? నాసింగ్ పోలీస్ స్టేషన్ లో ఏసీపీ విచారించిన అనంతరం కోర్టులో ప్రొడ్యూస్ చేయడానికి తీసుకెళ్తున్నారు. ప్రొడ్యూస్ చేసిన అనంతరం రిమాండ్ కనుక విధిస్తే ఖచ్చితంగా అక్కడ గవర్నమెంట్ హాస్పిటల్ వైద్య పరీక్షలు చేసే అవకాశం అయితే కనిపిస్తుంది. సో మొత్తం మీద ఇప్పుడు ఉన్నటువంటి వైపు తను మోసం చేసినట్టు 10 లక్షలకు సంబంధించినటువంటి ఆధారాలు పూర్తి స్థాయిలో పోలీసులు సేకరించిన ఆధారాలు ఉండటంతోనే ప్రస్తుతం విచారించిన అనంతరం డైరెక్ట్ గా కోర్టుకు తీసుకెళ్తున్నారు. కోర్టుకు తీసుకెళ్లిన అనంతరం దీనికి సంబంధించి 14 days రిమాండ్ విధించే అవకాశాలు అయితే ఎక్కువగా కనిపిస్తున్నాయి. సో మొత్తం మీద ఎట్టకేలకు అఘోరీ శ్రీవర్షిని ఎపిసోడ్ లో ఈ రోజు బిగ్ ట్విస్ట్ నెలకొందని చెప్పుకోవచ్చు. ఈ ఎట్టి పరిస్థితుల్లో తెలుగు రాష్ట్రాలకు రానంటూ కూడా అఘోరీ వీడియో రిలీజ్ చేసింది. ఉత్తరప్రదేశ్ ఉత్తరాఖండ్ లోనే ఈ అటు సైడ్ మమ్మల్ని వదలండి, మేము
మా దేశం మీద మేము కొనసాగిస్తున్నామంటూ కూడా ఒకవైపు అఘోరి వీడియో రిలీజ్ చేసింది. సో ఎట్టకేలకు పోలీసులు కూడా ఈ అఘోరి వ్యవహారం అనేది తలనొప్పిగా మారింది. సో గతంలో పోలీసులతో గొడవ పెట్టుకున్న సంఘటన కూడా చూసాము. సో ప్రస్తుతం ఎట్టకేలకు పోలీస్ స్టేషన్ లో ఉత్తరప్రదేశ్ లో కొంచెం అఘోరిని అరెస్ట్ చేసి అనంతరం అనంతరం నాటి పిఎస్ లో తీసుకొని వచ్చారు. పిఎస్ తీసుకొని వచ్చిన విచారించిన అనంతరం ఇప్పుడు చెవెలకోటకు తరలిస్తున్నారు. చెవెలకోట తరలించిన అనంతరం 14 days రిమాండ్ విధించే అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తుంది. సో మనకు ముందర కనిపిస్తున్నటువంటి ఏదైతే వెహికల్ అందులో అఘోరి ఉంది. సో నాటి పోలీస్ స్టేషన్ నుంచి చెవెల సైడ్ ప్రస్తుతం అఘోరిని తీసుకెళ్తున్నారు. దాదాపు మరి 20 నిమిషాల్లో 20 నుండి 30 నిమిషాల మధ్యలో కోర్టుకు చేరే అవకాశాలు. శర్మ, ఇప్పుడు అఘోరిని ఏ కేసులో అదుపులోకి తీసుకున్నారు? నేను మొదటి భార్యనంటూ ఒక మహిళ ముందుకొచ్చారు, తనని మోసం చేసింది అఘోరి ప్రేమ పేరుతో అంటూ ఆ కేసులోనా, లేదంటే పూజల పేరుతో లక్షల రూపాయలు అఘోరి వసూలు చేసింది అంటూ ఒక మహిళ కేసు పెట్టారు, ఆ కేసులోనా? పోలీస్ స్టేషన్ వల్ల అతన్ని అరెస్ట్ చేశారు. పోలీస్ స్టేషన్ లోనే ఒక సినీ ప్రొడ్యూసర్ తనను మోసం చేసి 10 లక్షలు సాధించారంటూ కూడా కంప్లైంట్ ఇచ్చింది. ఆ కంప్లైంట్ ఆధారంగా ప్రస్తుతం పోలీసు కేసు నమోదు చేశారు. దాని కింద ప్రస్తుతం కేసు నమోదు చేసి దాని కింద పోలీసులు అప్పులు తీసుకొని విచారించాలి. ఇంకోవైపు ఫస్ట్ వైపు అయినటువంటి రాధిక సెటిల్మెంట్ కమిషన్ ఆశ్రయించింది. కానీ సంబంధించి ఎప్పటికీ ఎలాంటి కేసు కూడా నమోదు అవ్వలేదు. కానీ కేవలం ప్రస్తుతం బూతుల పేట తను 10 లక్షలు తీసుకుంది. సో ఆ 10 లక్షలకు సంబంధించినటువంటి కేసు మాత్రమే అఘోరి పైన నమోదైంది. దీనికి సంబంధించి పోలీసులు ట్రాన్సాక్షన్స్ సంబంధించినటువంటి అన్ని వివరాలు కూడా పోలీసులు అఘోరి ముందు పెట్టారు. అఘోరి ముందు పెట్టారంటే ఎందుకు తీసుకోవాలి? శిల్ప, ఇప్పుడు అసలు శ్రీవర్షిని ఎక్కడుంది? శిల్ప, శ్రీవర్షిని ఎక్కడుంది? అసలు శ్రీవర్షికి సంబంధించినటువంటి ఎలాంటి ఇన్ఫర్మేషన్ లేదు. పోలీస్ స్టేషన్ లో అఘోరితో పాటు శ్రీవర్షిని ఉంటుందని ఊహించారు. కానీ శ్రీవర్షికి మాత్రం లేదు. శ్రీవర్షికి మాత్రం లేదు. కానీ దీని అఘోరికి సంబంధించినటువంటి వాళ్ళ దగ్గరనే శ్రీవర్షిని వాళ్ళ దగ్గర ఉన్నట్టు తెలుస్తుంది. ఎందుకంటే అక్కడ పోలీస్ స్టేషన్ లో మాట్లాడుతూ నా భార్య నాతో పాటే ఉంటుందని చెప్పుకొచ్చింది. సో శ్రీవర్షిని వాళ్ళ తల్లిదండ్రుల దగ్గరికి వెళ్ళలేదు. కానీ అఘోరి మాత్రమే పోలీస్ స్టేషన్ కి వచ్చింది. ప్రస్తుతం తనని ఒక ప్లేస్ లో ఉంచినట్టు కూడా ప్రస్తుతం సమాచారం ఉంటుంది. పోలీస్ స్టేషన్ మాత్రం అఘోరి మాత్రమే వచ్చింది. అఘోరి మాత్రమే వచ్చి అనంతరం పోలీసులు విచారించారు. దాదాపు 2 గంటల పాటు విచారించారు. ముఖ్యంగా ఆ 10 లక్షలకు సంబంధించినటువంటి అదొకటి, ఇంకోవైపు తెలంగాణ ఉమెన్ కమిషనర్ కూడా ప్రస్తుతం ఆశ్రయించింది. సో ఈ రెండింటిని బేస్ చేసుకుని ఇవే ఉన్నాయా, ఇంకా ఏమైనా ఉన్నాయా అంటూ కూడా అన్ని విధాలుగా పెట్టి ప్రస్తుతం అయితే ఎంక్వైరీ చేస్తున్నారు. సో మొత్తంగా మరకాసిపట్నంలోనే కోర్టుకి అఘోరి ఉన్నారు. దీనికి సంబంధించి కూడా ఇక్కడ పోలీసులు తరలిస్తున్నారు. మరి 20 నిమిషాల్లోనే అక్కడికి చేరుకొని ఉన్నారు. అనంతరం 14 days రిమాండ్ కూడా ఎక్కువగా కనిపిస్తుంది రోజు. శిల్ప, మరికొద్ది సేపట్లో నేను మీతో మాట్లాడతాను. అఘోరి శ్రీనివాస్, శ్రీవర్షిని ఇద్దరిని పోలీసులు ఉత్తరప్రదేశ్లో అదుపులోకి తీసుకున్నారు. అఘోరి శ్రీనివాస్ పై తెలంగాణలో కేసులు నమోదయ్యాయి. అఘోరి శ్రీనివాస్ తమను మోసం చేశాడు అంటూ, ప్రేమ పెళ్లి పేరుతో మోసం చేశాడు అంటూ ఒక మహిళ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. అఘోరి శ్రీనివాస్ తమను పూజల పేరుతో మోసం చేశాడు అంటూ మరొక మహిళ ఫిర్యాదు చేశారు. ఇలా అఘోరీగా తనను తాను అఘోరీగా చెప్పుకుంటూ అఘోరి వేషధారణలో కనిపిస్తూ దేశం మొత్తం పర్యటనలు చేస్తూ తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారిన అఘోరి శ్రీనివాస్ని ఎట్టకేలకు పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇప్పుడు మీరు ఆర్టీవీ స్క్రీన్ పైన అఘోరి శ్రీనివాస్ను చూస్తూ ఉన్నారు. పోలీసు వాహనంలో తీసుకొచ్చిన తర్వాత అఘోరి శ్రీనివాస్ మాట్లాడాడు. ఇప్పటి వరకు కేవలం సనాతన ధర్మం కోసం పాటుపడుతున్నాను, నాకు చట్టాల కంటే సనాతన ధర్మం పైనే నమ్మకం ఎక్కువ అంటూ అఘోరి శ్రీనివాస్ చెబుతూ వచ్చేవాడు. కానీ ఇప్పుడు అఘోరి శ్రీనివాస్ తనకు కోర్టుల పైన నమ్మకం ఉంది అని, కేసు కోర్టులో ఉంది అని, పోలీసుల విచారణకు సహకరిస్తాను అని అఘోరి శ్రీనివాస్ చెప్తున్నాడు. మరి శ్రీవర్షిని ఎక్కడుంది? శ్రీవర్షిని ప్రస్తుతం పోలీస్ స్టేషన్కు తీసుకుని రాలేదు. శ్రీవర్షిని అఘోరి ఇద్దరిని కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఉత్తరప్రదేశ్లో అదుపులోకి తీసుకున్న తర్వాత ఇద్దరిని తెలంగాణకు తీసుకొచ్చారు. కానీ శ్రీవర్షినిపై ఎటువంటి కేసు లేదు కాబట్టి శ్రీవర్షిని పోలీసులు స్టేషన్కు రావద్దు అని చెప్పినట్టున్నారు. శ్రీవర్షిని అందుకే అక్కడ కనిపించడం లేదు. అఘోరి మాత్రం మనకి అఘోరి శ్రీనివాస్ మాత్రం కనిపిస్తున్నారు. ఇప్పుడు అఘోరి శ్రీనివాస్ను పోలీసులు అన్ని కోణాల్లోనూ విచారించబోతున్నారు. మహిళ ఎందుకు తను స్త్రీగా మారాడు అనే విషయాన్ని, ఇప్పటి వరకు తను స్త్రీగా మారటానికి శివునిపై భక్తి అని అఘోరి చెప్తున్నాడు.
కానీ ఇప్పుడు పోలీసులు అఘోరి శ్రీనివాస్ స్త్రీగా మారటం వెనుక ఉన్న కోణాల దగ్గర నుంచి బహుశా చెప్పే అవకాశం ఉంటుంది. ఎందుకంటే అఘోరి శ్రీనివాస్పై ఇప్పటివరకు వస్తున్న విమర్శలు, అసలు అతను అఘోరీనే కాదు, ఎటువంటి దీక్ష చేయలేదు, సాధన చేయలేదు అని కొన్ని విమర్శలు వస్తూ ఉన్నాయి. ఈ నేపథ్యంలో నిజంగా అతను అఘోరీనా లేదంటే అతను మోసగాడా అనే విషయాన్ని ఇప్పుడు పోలీసులు తేల్చబోతున్నారు. అఘోరి శ్రీనివాస్ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇదంతా అఘోరి శ్రీనివాస్ ఏ ఉద్దేశంతో చేస్తున్నాడు, అఘోరి శ్రీనివాస్ ఎక్కడైనా మోసాలకు పాల్పడ్డా లేదా అఘోరి శ్రీనివాస్ నిజంగానే సాధన చేసి అఘోరిగా మారాడనే విషయాన్ని కూడా బహుశా పోలీసులు వెల్లడించే అవకాశం ఉంది. ఒకవేళ అఘోరి శ్రీనివాస్ పై వస్తున్న విమర్శలలానే అతను స్త్రీగా మారడం వెనుక కూడా ఏదైనా మోసం ఉంది అని అనుకుంటే అఘోరి శ్రీనివాస్ కొంత ఇబ్బందికర పరిస్థితులను ఎదుర్కొనే అవకాశం ఉంటుంది, చట్టపరమైన ఇబ్బందులను ఎదుర్కొనే అవకాశం ఉంటుంది. సో ఇప్పుడు పోలీసులు అఘోరి శ్రీనివాస్ మోసాలకు పాల్పడ్డా లేదా అనే విషయాన్ని తేల్చబోతున్నారు. అఘోరి శ్రీనివాస్ పై ఇటీవల కాలంలో తెలుగు రాష్ట్రాల్లో పెద్ద ఎత్తున విమర్శలు ఎక్కువ వస్తున్నాయి. అఘోరి శ్రీనివాస్ ఎక్కడికి వెళ్ళినా ఏదో ఒక వివాదంలో తలదూర్చుతూనే ఉన్నాడు. అఘోరి శ్రీనివాస్ సనాతన ధర్మం అని చెబుతూనే తనని చూడటానికి ఎవరైనా వస్తే వారిపై దుర్భాషలు ఆడటమో లేదంటే వారితో విభేదాలకు దిగడమో కొన్ని చోట్ల గొడవలు చోటు చేసుకుంటూ ఉండేవి. దీంతో అఘోరి శ్రీనివాస్ వ్యవహార శైలిపై తీవ్ర స్థాయిలో విమర్శలు వచ్చాయి. కానీ అఘోరి ఒకటే ప్రశ్నిస్తూ ఉండేవాడు, నేను ఎవరిని మోసం చేయలేదు, నేను ఏ ఉద్దేశంతో ఇవన్నీ చేస్తున్నానని మీరు అనుకుంటున్నారు చెప్పండి, నాకు కేవలం శివుడు శివభక్తి మాత్రమే అంటూ అఘోరి శ్రీనివాస్ చెబుతూ వచ్చేవాడు. కానీ అఘోరి శ్రీనివాస్ మమ్మల్ని మోసం చేశాడు అంటూ కొంతమంది ముందుకు రావడంతో కొంతమంది పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేశారు. కొంతమంది స్వామీజీలు కూడా శివరుద్ర స్వామి లాంటి వాళ్ళు కూడా ముందుకొచ్చి అఘోరి గురించి అఘోరి అఖాడాలు వెల్లడించిన ఒక ప్రకటనని పత్రికను కూడా తీసుకొచ్చారు. అడ్వకేట్స్ కూడా న్యాయవాదులు కూడా ఈ విషయంలో బాధితుల వెనుక నిలబడ్డారు. సో ఇప్పుడు బాధితులు ముందుకొస్తున్న సమయంలో అఘోరి అసలు ఉద్దేశం ఏంటి, అఘోరి నిజస్వరూపం ఏంటో ఇప్పుడు పోలీసులు బయటపెట్టబోతున్నారు. నిజంగానే అతను శివభక్తితో శివుడిపైన భక్తితోనే అఘోరిగా మారాడా, లేకపోతే మందిని మోసం చేయడానికి భక్తులను మోసం చేయడానికి అఘోరి అవతారం ఎత్తాడా, ఇప్పుడు పోలీసులు తేల్చబోతున్నారు. ఇప్పటివరకు కూడా అఘోరిపై ఎన్ని విమర్శలు వచ్చినప్పటికీ పోలీసులు ఎక్కడ కూడా కలగజేసుకోలేదు. పోలీసులు ఆ అఘోరి విషయంలో తలదూర్చలేదు. కొన్ని సందర్భాల్లో పోలీసులపై కూడా అఘోరి మాటలు పారేసుకున్న సందర్భాలు ఉన్నాయి, దురుసుగా ప్రవర్తించిన సందర్భాలు ఉన్నాయి. కానీ ఇప్పటివరకు పోలీసులు ఎవరు అఘోరిపై కేసులు నమోదు చేయలేదు, అఘోరిని ఇబ్బంది పెట్టలేదు. కానీ ఇప్పుడు అఘోరిపై తీవ్ర స్థాయిలో విమర్శలు వచ్చి అఘోరి శ్రీవర్షిని పెళ్లి చేసుకున్న తర్వాత పెద్ద స్థాయిలో విమర్శలు ఎదుర్కొంటూ ఉన్నాడు. ఈ నేపథ్యంలో అఘోరిని పై నమోదైన కేసుల్లో అఘోరిని అరెస్ట్ చేశారు పోలీసులు. ఇప్పుడు అఘోరి ఎటువంటి అఘోరి, అఘోరి సాధన చేసి అఘోరిగా మారాడా, లేదు అంటే ఏదైనా కారణాల రీత్యా అతను స్త్రీగా ఆపరేషన్ చేయించుకొని అఘోరిగా మారే ప్రయత్నం చేశాడా, అఘోరిగా నమ్మిస్తూ ఉన్నాడనే విషయాన్ని ఇప్పుడు పోలీసులు తేల్చబోతున్నారు. పోలీసులకు ఇప్పుడు అఘోరి అన్ని నిజాలను వాస్తవాలను చెప్పబోతున్నాడు. అఘోరికి సంబంధించిన అకౌంట్లను ఇప్పుడు పోలీసులు బయటకు తీయబోతున్నారు. అఘోరి అకౌంట్లలో పెద్ద ఎత్తున డబ్బుంది అనే మాటలు వినిపిస్తున్నాయి. అఘోరి అకౌంట్లలో లక్షల రూపాయలు కోట్ల రూపాయలు ఉన్నాయి, ట్రాన్సాక్షన్స్ జరిగాయనే ఆరోపణలు కూడా వస్తున్న నేపథ్యంలో అవి అన్ని నిజమా వాస్తవమా అవాస్తవం అనేది కూడా ఇప్పుడు పోలీసులు బయట పెట్టబోతున్నారు. అఘోరి అకౌంట్లలో ఎంత డబ్బు ఉందో పోలీసులు బయట పెట్టబోతున్నారు. అఘోరి ఎవరినైనా మోసం చేశాడనే వివరాలు ఇప్పుడు పోలీసులు బయట పెట్టబోతున్నారు. అఘోరి నిజంగానే అఘోరిగా మారాడా, అఘోరి నిజంగానే దీక్ష తీసుకున్నాడా, అఘోరి ఎవరి గురువుల దగ్గరైనా ఈ అఘోర దీక్షను తీసుకున్నాడా, లేక అఘోరి జనాలను మోసం చేశాడనే వివరాలను ఇప్పుడు పోలీసులు తేల్చబోతున్నారు. బహుశా ఈరోజు పోలీసులు అఘోరిని విచారించిన తర్వాత కోర్టులో ప్రవేశపెట్టే అవకాశం కూడా ఉంది. అఘోరిని పోలీస్ కస్టడీకి అడిగే అవకాశం కూడా కనిపిస్తూ ఉంది. అఘోరి ఇప్పుడు పోలీసుల ముందు ఏం చెప్పబోతున్నాడు అనేది సంచలనంగా మారింది. ఇప్పటి వరకు అఘోరి విషయంలో జనాల నుంచి ఎక్కువగా వ్యతిరేక కామెంట్స్ వస్తున్నాయి. చూడండి ఒకసారి, అఘోరి వర్షిని జైల్లో వేయాలా అనే ప్రశ్నకు 95% మంది అవునని అఘోరికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు. కేవలం 5% మంది మాత్రమే అఘోరికి సపోర్ట్ చేస్తూ ఉన్నారు. సో ఇప్పుడు అఘోరి విషయంలో అఘోరి చెబుతున్నది వాస్తవాలా అవాస్తవాలా, లేదంటే అఘోరి విషయంలో కేసులు పెట్టిన వ్యక్తులు చెబుతున్నది వాస్తవాలా అవాస్తవాలా, అఘోరి విషయంలో జనం అనుకుంటున్నది అపోహల వాస్తవాలా, ఇవన్నీ కూడా ఇప్పుడు పోలీసులు తేల్చబోతూ ఉన్నారు. అఘోరి నిజమైన అఘోరీనా లేదా
ప్రజలను మోసం చేయడానికి వచ్చిన అఘోరీనా అనేది ఇప్పుడు పోలీసులు తేల్చబోతున్నారు. బహుశా సాయంత్రానికి పోలీసులు ఒక ప్రెస్ మీట్ పెట్టే అవకాశం ఉంది. ప్రిలిమినరీ ఎంక్వైరీలో పోలీసులు నిజానికి ఎవరి గురించైనా పోలీసులు గట్టిగా తలుచుకుంటే ఆ వ్యక్తికి సంబంధించిన అన్ని కోణాలని కూడా ప్రజల ముందు పెట్టగలుగుతారు పోలీసులు. కాబట్టి ఇప్పుడు అఘోరీకి ఎన్ని అకౌంట్లు ఉన్నాయి, అఘోరీకి ఆధార్ కార్డు కూడా ఉంది, అఘోరీకి ఎన్ని అకౌంట్లు ఉన్నాయి, ఆ అకౌంట్లలో ఇప్పుడు ఎంత డబ్బు ఉంది, అఘోరీకి ఎన్ని అకౌంట్లు ఉన్నాయి, ఆ అకౌంట్లలో ఇప్పటివరకు జరిగిన ట్రాన్సాక్షన్స్ ఏంటి, అఘోరీకి ఎన్ని అకౌంట్లు ఉన్నాయి, అఘోరీకి ఎవరెవరు డబ్బులు పంపిస్తూ ఉన్నారు, అఘోరీకి ఉన్న ఫోన్లో నిత్యం ఆమె ఎవరితో కాంటాక్ట్లో ఉంది, ఈ వివరాలన్నీ కూడా ఇప్పుడు పోలీసులు బయటకు తీయబోతున్నారు. అఘోరీ వెనుక ఎవరైనా శక్తులు ఉండి అఘోరీని ఈ విధంగా మోసం చేయటానికి ఎవరైనా ఉపయోగించుకుంటూ ఉన్నారా, లేదంటే అఘోరీ వెనక ఎవరూ లేకుండా కేవలం అఘోరీ మాత్రమే శివభక్తితో దేశమంతా దేశాటన చేస్తూ ఉందా, తెలుగు రాష్ట్రాల్లో తిరుగుతూ ఉందా? ఈ వివరాలు బహుశా ఈరోజు సాయంత్రానికి పోలీసులు ప్రెస్ మీట్లో బయట పెట్టే అవకాశం ఉంది. ఒకసారి ఇప్పటివరకు అఘోరీ సనాతన ధర్మం, గో సంరక్షణ, స్త్రీల సంరక్షణ అంటూ అఘోరీ చెబుతూ వచ్చేది. ఇప్పుడు అఘోరీ పోలీస్ స్టేషన్కు తీసుకుని వెళ్ళిన తర్వాత కొద్దిసేపటి క్రితం పోలీస్ స్టేషన్ ముందు అఘోరీ మీడియాతో మాట్లాడింది. అఘోరీ ఏం మాట్లాడిందో చూద్దాం. కేసు కోర్టులో ఉంది. చట్టం తన పని తాను చేసుకొని పోతుంది. నేను పోలీసులకు సహకరిస్తున్నాను, కోర్టుకు సహకరిస్తున్నాను. ఇప్పుడు మీతో పాటు ఉన్న అమ్మాయి ఎక్కడ ఉంది? మీతో పాటు భార్య నాతోనే ఉంటది. జైలు కూడా మీతో పాటు వస్తుందా? కేసు కోర్టులో ఉంది. చట్టం తన పని తాను చేసుకొని పోతుంది. నేను పోలీసులకు సహకరిస్తున్నాను, కోర్టుకు సహకరిస్తున్నాను. ఇప్పుడు మీతో పాటు ఉన్న అమ్మాయి ఎక్కడ ఉంది? మీతో పాటు భార్య నాతోనే ఉంటది. జైలు కూడా మీతో పాటు వస్తుందా? కేసు కోర్టులో ఉంది. చట్టం తన పని తాను చేసుకొని విన్నారా? అఘోరీ అంటోంది చట్టం తన పని తాను చేసుకుపోతుందని. చట్టం తన పని తాను చేయడం ప్రారంభించింది. అఘోరీని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అఘోరీని చట్టం అదుపులోకి తీసుకుంది. ఇప్పుడు అఘోరీ విషయంలో పోలీసులు ఏం తేల్చబోతూ ఉన్నారు? అఘోరీ ఫేకా రియలా? అఘోరీ మోసం చేసింది అని చెబుతున్న ఆరోపణలు వాస్తవమా అవాస్తవమా? ఇవన్నీ పోలీసులు ఇప్పుడు తేల్చబోతున్నారు. అఘోరీ విషయంలో కంప్లీట్గా పూర్తి వివరాలు ఇప్పుడు చట్ట ప్రకారం బయటకు రాబోతున్నాయి. ఇప్పటి వరకు అఘోరీ గురించి ఏం తెలిసినా అది అఘోరీ చెబితే మాత్రమే తెలిసింది. అఘోరీ గురించి జనాలకు తెలిసిందంతా అఘోరీ చెప్పింది మాత్రమే. కానీ ఇప్పుడు అఘోరీ గురించి వాస్తవాలను పోలీసులు బయటకు తీయబోతున్నారు. అఘోరీ వెనుక ఉన్నది ఎవరు? అఘోరీ వెనుక ఉన్నది శివభక్త, లేదంటే ఎవరైనా వ్యక్తులు ఉన్నారా? అఘోరీ ప్రజలను మోసం చేసే విధంగా పురుగొల్పటానికి ఎవరైనా ఈ పని చేశారా? అఘోరీకి డబ్బులు ఇస్తున్నది ఎవరు? అఘోరీకి ఇంతకు ముందు కంప్లైంట్ చేసిన ఒక మహిళ కాకుండా ఇంకెవరైనా లక్షల రూపాయలు అఘోరీ అకౌంట్స్కి వేశారా? అఘోరీ ఆ డబ్బులను దేనికి ఉపయోగించింది? కేవలం అఘోరీ దేశాటన చేయడానికి మాత్రమే అయితే లక్షల రూపాయలు వచ్చినట్లయితే ఆ డబ్బులన్నీ అఘోరీ దగ్గర ఇప్పటికీ ఉండాలి. సో అఘోరీకి లక్షల రూపాయలు ఇస్తే ఆ డబ్బులను అఘోరీ దేనికి ఉపయోగించింది, ఎవరికి ఇచ్చింది, ఎటువంటి కార్యకలాపాలు చేయడానికి అఘోరీ డబ్బులు ఇచ్చిందనే వివరాలను కూడా ఇప్పుడు పోలీసులు బయటకు తీసే అవకాశం ఉంది. పోలీసులు అన్ని కోణాల్లోనూ విచారణ చేసిన తర్వాత ఫిర్యాదులు రావడంతో నార్త్కు వెళ్ళి మరి ఉత్తరప్రదేశ్కు వెళ్ళి మరి పోలీసులు పట్టుకున్నారు. మీకు గుర్తుందిగా, అఘోరీ శ్రీవర్షిని ఇద్దరు పెళ్లి చేసుకున్నారు, పెళ్లి వీడియోలు కూడా పెట్టారు. శ్రీవర్షిని నేను అఘోరీతోనే ఉంటాను అని చెప్పింది. కానీ అఘోరీ శ్రీవర్షిని పెళ్లి చేసుకోవడంపై తీవ్ర స్థాయిలో సమాజం నుంచి విమర్శలు వచ్చాయి. అలా పెళ్లి చేసుకోవడం కరెక్ట్ కాదు, అఘోరీలు పెళ్లి చేసుకుంటారా అంటూ పెద్ద ఎత్తున విమర్శలు కూడా వచ్చాయి. ఈ విమర్శలతో పాటు అఘోరీ మమ్మల్ని మోసం చేసింది, పూజల పేరుతో లక్షల రూపాయలు మా దగ్గర నుంచి కాజేసింది అంటూ కొంతమంది వచ్చి ఫిర్యాదులు చేయడంతో పోలీసులు కేసు నమోదు చేశారు. అఘోరీని తీసుకుని రావడానికి నార్త్కి వెళ్ళారు. ఈలోపు అఘోరీ తన ఫోన్ స్విచ్ ఆఫ్ చేసింది. అఘోరీ అందుబాటులో లేదు. అఘోరీ ఒక వీడియోను మాత్రం రిలీజ్ చేసింది. అఘోరీ శ్రీవర్షిని ఇద్దరు కూడా ఒక వీడియో రిలీజ్ చేశారు. మమ్మల్ని ఇబ్బంది పెట్టాలనే ప్రయత్నం చేస్తే మేము చనిపోతాము, ఆత్మాహుతి చేసుకుంటాము అంటూ బెదిరింపు వీడియో కూడా చేశారు. కానీ పోలీసులు దేనికి భయపడలేదు. అఘోరీ శ్రీవర్షిని ఇద్దరిని పోలీసులు తమ అదుపులోకి తీసుకుని అఘోరీని మాత్రం అరెస్ట్ చేశారు. అఘోరీని అరెస్ట్ చేసి కోర్టులో ప్రొడ్యూస్ చేయబోతున్నారు. ఇప్పుడు అఘోరీకి సంబంధించి అరెస్ట్ అయిన తర్వాత శ్రీవర్షిని వెర్షన్ ఏ విధంగా ఉండబోతోంది, అరెస్ట్ అయిన తర్వాత అఘోరీ గురించి శ్రీవర్షిని ఏం మాట్లాడబోతోంది, ఇప్పటికీ అఘోరీపై శ్రీవర్షిని పాజిటివ్గా మాట్లాడబోతోందా,
లేదంటే అఘోరి గురించి, అఘోరి శ్రీనివాస్ గురించి శ్రీవర్షిని ఏదైనా నెగిటివ్గా మాట్లాడబోతోందా అనే విషయం చాలా ఆసక్తిని కలిగిస్తుంది. అనే విషయం పైన ఎక్కువగా చర్చ కూడా జరుగుతుంది. ఈ క్షణం శ్రీవర్షిని చెప్పే మాటలు ఎలా ఉంటాయి? ఇప్పుడు శ్రీవర్షిని అఘోరి కోసం పోరాడుతుందా, లేదంటే తన కుటుంబ సభ్యుల దగ్గరకు వెళ్ళిపోతుందా? శ్రీవర్షిని ఏం చేస్తుంది అనే విషయంపై కూడా ఆసక్తి కనిపిస్తోంది. మరోవైపు ఒకసారి చూడండి, అఘోరిని పోలీస్ స్టేషన్కు తీసుకొచ్చినప్పటి దృశ్యాలు. అఘోరిని పోలీసులు కోర్టులో ప్రవేశపెట్టడానికి తీసుకొని వెళుతూ ఉన్నారు. అఘోరిని తీసుకుని రావడం కోసమే అఘోరిపై కంప్లైంట్ చేసిన వాళ్ళు ఎదురు చూస్తున్నారు. అఘోరి తీసుకుని వెళ్ళిన శ్రీవర్షిని తల్లిదండ్రులు కూడా ఎదురు చూస్తూ ఉన్నారు. పోలీసులు అఘోరిపై 2 కేసులు నమోదు చేశారు. చీటింగ్ కేసులు నమోదు చేశారు, ఎక్స్టార్షన్ కేసులు కూడా నమోదు చేశారు. ఇప్పుడు అఘోరిని పోలీసులు కోర్టులో ప్రొడ్యూస్ చేయబోతున్న నేపథ్యంలో పోలీసులు చేసిన ప్రిలిమినరీ ఎంక్వైరీ రిపోర్ట్ చాలా కీలకంగా మారబోతుంది. పోలీసుల ఎంక్వైరీలో అఘోరి నిజంగా లక్షల రూపాయలు డబ్బులు తీసుకుందా? ఒకవేళ లక్షల రూపాయల డబ్బులు తీసుకుంటే అవి అఘోరి అకౌంట్లో ఉన్నాయా? అఘోరి ఎక్కడైనా ఆస్తులు కొనుగోలు చేసిందా? లేదంటే ఎవరి పేరైనా ఆస్తులను కొని బదలాయింపు చేసిందా? లేదా అఘోరి ఆ డబ్బులు తీసుకుంటే ఆ డబ్బులను ఇంకా దేనికైనా ఉపయోగించిందా? ఈ వివరాలన్నీ కూడా తీయబోతున్నారు. ఇప్పుడు అఘోరి విషయంలో పోలీసులు ఏం తేల్చబోతున్నారు? ఇప్పటికీ అఘోరి నిజమైన శివభక్తురాలుగా చెప్పబోతున్నారా, లేదంటే అఘోరి ఫేక్ అఘోరిగా చెప్పబోతూ ఉన్నారా? పోలీసుల విచారణలో పూర్తి వివరాలు బయటకు రాబోతూ ఉన్నాయి. అఘోరి వెనక ఎవరైనా వేరే శక్తులు ఏమైనా ఉన్నాయా, లేదంటే శివభక్తి మాత్రమే ఉందా అనేది కూడా తేలబోతోంది. మీరేమనుకుంటూ ఉన్నారు? ఏం జరగబోతోందని అనుకుంటున్నారు? మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తెలియజేయండి. ఇప్పుడు పోలీసులు వాస్తవాలను తేల్చబోతున్నారు అఘోరి విషయంలో. అఘోరిని కేవలం ఇప్పటివరకు 5% మంది సపోర్ట్ చేస్తుంటే 95% మంది వ్యతిరేకిస్తున్నారు. కానీ పోలీసుల విచారణలో అఘోరి నిజస్వరూపం బయటకు రాబోతుంది. అఘోరి శివభక్తురాలా, లేదంటే మోసపూరితంగా మారిన వ్యక్తా ఏంటో తేలబోతూ ఉంది. ఇప్పటివరకు అఘోరి చెప్పింది వాస్తవమా, లేదంటే అఘోరి గురించి బయట అఘోరిని వ్యతిరేకిస్తున్న వాళ్ళు చెప్పింది వాస్తవమా? మరి కొద్దిసేపట్లోనే తేలబోతుంది. మా ప్రతినిధి శిల్ప ఉన్నారు పూర్తి సమాచారం అందించడానికి. శిల్ప, ఇప్పుడు అఘోరిని ఎక్కడి వరకు తీసుకువెళ్లారు, ఎక్కడికి తీసుకువెళ్తున్నారు? మోకిల పోలీస్ స్టేషన్కి తీసుకుని వెళ్తున్నారా, కోర్టులో హాజరుపరచడానికి తీసుకెళ్తున్నారా? అఘోరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నార్త్లో అఘోరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అఘోరిని అదుపులోకి తీసుకున్న తర్వాత పోలీసులు తెలంగాణకు హైదరాబాద్కు తీసుకొస్తున్న దృశ్యాలే మీరు చూస్తూ ఉన్నారు. ఆ 2 వాహనాల్లో కూడా పోలీసు వాహనాలు, అందులో ఒక వాహనంలో అఘోరిని తీసుకుని వెళ్తూ ఉన్నారు. ఆర్టీవీ అఘోరిని తీసుకువెళ్తున్న పోలీసుల వాహనాన్ని ఫాలో అయింది. చూడండి ఒకసారి మొదటి బాక్స్లో అఘోరి శ్రీనివాస్ని పోలీసులు పోలీస్ స్టేషన్కి తీసుకొచ్చిన దృశ్యాలవి. అఘోరి పోలీస్ స్టేషన్కి వచ్చిన తర్వాత అఘోరి శ్రీనివాస్ మాట్లాడింది మీడియాతో. తను చట్టానికి కట్టుబడి ఉంటాను అంటూ అఘోరి మాట్లాడుతూ ఉంది. పోలీసుల మీద నమ్మకం ఉంది, పోలీసుల విచారణ కొనసాగుతోంది, కేసు కోర్టులో ఉంది అని అఘోరి మాట్లాడుతుంది. కానీ ఇప్పటివరకు అఘోరి ఈ వెర్షన్లో ఎప్పుడూ మాట్లాడలేదు. చట్టాలపైన గౌరవం ఉంది, పోలీసులు, కేసులు, కోర్టులు అంటూ మాట్లాడలేదు. ఇప్పటివరకు తనపై ఏ ఆరోపణ వచ్చినా ఆత్మాహుతి చేసేసుకుంటానని అలాగంటున్నారు. అగ్రెసివ్గా ఉన్న అఘోరిని మాత్రమే చూశారు. కానీ వన్స్ పోలీసులు అదుపులోకి తీసుకున్న తర్వాత అఘోరి ఈ స్టైల్లో మాట్లాడటం ఇప్పటివరకు చూడలేదు. చట్టాలు, కోర్టులు అంటే ఎప్పుడు లెక్కలేదు, నాకు వాటితో సంబంధమే లేదు, నాకు సనాతన ధర్మ రక్షణే నాకు ముఖ్యం అంటూ అఘోరి ఎప్పుడు చెబుతూ వచ్చేది. కానీ ఇప్పుడు న్యాయస్థానాల్లో కేసు ఉంది, నేను పోలీసులకు సహకరిస్తాను అంటూ అఘోరి చెబుతూ ఉంది. కానీ ఇప్పటివరకు అఘోరి అవసరమైతే నేను ప్రాణత్యాగం చేసుకుంటాను, నాకు బతుకు మీద ఆశ లేదు, డబ్బు మీద మోజు లేదు, భౌతిక సుఖాల మీద మోజు లేదు, డబ్బు మీద ఆశ లేదు, ఏ పదవులు అవసరం లేదు, కేవలం శివభక్తే నాకు ఉచ్ఛ్వాస నిశ్వాసలు అంటూ ఆమె మాట్లాడుతూ ఉండేది. కానీ ఇప్పుడు అఘోరి పోలీసులు అదుపులోకి తీసుకున్న తర్వాత అఘోరి శ్రీనివాస్ తనకు చట్టంపై నమ్మకం ఉందని, పోలీసుల విచారణకు సహకరిస్తాను అని అఘోరి శ్రీనివాస్ మాట్లాడుతూ ఉన్నాడు. ఇప్పుడు పోలీసులు అఘోరిని విచారించబోతున్నారు. అఘోరికి సంబంధించిన అసలు విషయాలు బయటకు వస్తున్నాయి. అఘోరి 2024లో అఘోరి శ్రీనివాస్ 2024 వరకు అతను పురుషుడిగా ఉండేవాడు. అఘోరి శ్రీనివాస్ 3 సార్లు ఆపరేషన్ చేయించుకున్నాడు. 3 సార్లు ఆపరేషన్ చేయించుకుని స్త్రీగా మారిపోయాడు. ఆ తర్వాత ఒక్కసారిగా అఘోరి జనజీవన స్రవంతిలోకి దిగంబరుడిగా తిరుగుతూ సంచలనం సృష్టించాడు.
తను ధర్మ పరిరక్షణ కోసం దిగంబరుడిగా తిరుగుతున్నాను అంటూ వివిధ ఆలయాలకు వెళ్ళేవాడు. కొన్ని చోట్ల వివాదాస్పద వ్యాఖ్యలు గొడవలు జరగడంతో కొంతమంది బట్టలు కట్టుకుంటేనే గుడిలోకి రమ్మని చెప్పడంతో అప్పటి నుంచి బట్టలు కట్టుకోవడం మొదలుపెట్టాడు అఘోరి. అప్పటి వరకు అఘోరి కేవలం దిగంబరుడిగా మాత్రమే తిరుగుతూ ఉండేవాడు. ఇటీవల మనకి ఎక్కడ కనిపించిన అఘోరి దిగంబరుడిగా కాకుండా బట్టలు కట్టుకునే కనబడుతూ ఉన్నాడు. ఉన్నట్టుండి అఘోరి ఒక్కసారిగా శ్రీవర్షిని పెళ్లి చేసుకోవడంతో అఘోరి ఎపిసోడ్లో ట్విస్ట్ శ్రీవర్షిని ఉన్నట్టుండి శివభక్తి కాకుండా శ్రీవర్షినిపై ప్రేమ అఘోరికి పుట్టుకు రావడంతో పెద్ద ఎత్తున విమర్శలు చెలరేగాయి. ఇప్పుడు మీరు మధ్యలో ఉన్న బాక్స్లో చూస్తున్న దృశ్యాలే అఘోరి శ్రీవర్షినిల పెళ్లి. గత వారం అఘోరి శ్రీవర్షినిలు ఇద్దరు కాళీమాత ఆలయంలో కాళీమాత సమక్షంలో పెళ్లి చేసుకున్నారు. ఆ పెళ్లి దగ్గర నుంచి అఘోరిపై ఒక వ్యతిరేక భావన కనిపిస్తూ వచ్చింది. అప్పటి వరకు శివుడు, శివభక్తి, ఓం నమస్వాయ, ధర్మ పరిరక్షణ అంటూ మాట్లాడుతూ వస్తున్న అఘోరి అక్కడి నుంచి శ్రీవర్షిని ప్రేమ పెళ్లి అని మాట్లాడుతూ వస్తూ ఉండటంపై సమాజంలో కొంత వ్యతిరేకతను అఘోరి తీసుకోవాల్సి వచ్చింది. ఆ శ్రీవర్షిని ఎపిసోడ్ ఎప్పుడైతే శ్రీవర్షిని అఘోరి లైఫ్లోకి వచ్చిందో, శ్రీవర్షిని వివాదం మొదలైందో మరికొంతమంది స్త్రీలు కూడా బయటకు వచ్చారు. అఘోరి నన్ను కూడా పెళ్లి చేసుకుంటాను అన్నాడు అంటూ, నాతో కూడా ప్రేమగా మాట్లాడాడు అంటూ ఆ వీడియో ఫుటేజ్ను కూడా బయటపెట్టారు, ఆడియోలను బయటపెట్టారు. అఘోరి మరొక మహిళతో కూడా ప్రేమగా మాట్లాడిన ఆడియో, దానికి అఘోరి ఒక వివరణ ఇచ్చింది. ఆ మహిళ చనిపోతాను అని అంటుంది కాబట్టి ఆ మహిళను కాపాడటం కోసం నేను ప్రేమగా మాట్లాడాను, కానీ దాన్ని ఎక్కువ మంది విశ్వసించలేదు. ఈ నేపథ్యంలో అఘోరి శ్రీవర్షిని పెళ్లి చేసుకున్న తర్వాత అఘోరిపై ప్రేమ మోసం పేరుతో ఒక కేసు నమోదు కావడం, పూజల పేరుతో లక్షల రూపాయలు తీసుకుందని మరో కేసు నమోదు కావడంతో పోలీసులు అఘోరి కోసం వెతకడం ప్రారంభించారు. పోలీసులు ఎప్పుడైతే అఘోరి కోసం వెతుకుతున్నారు అని తెలిసిందో అఘోరి ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి వాళ్ళు వేరే అబౌట్స్ తెలియకుండా వెళ్ళిపోయారు. మేము నార్త్కి వెళ్ళిపోతున్నాం, నార్త్లోనే ఉండిపోతాం, కేదార్నాథ్లో ఉండిపోతాం, అవసరమైతే ప్రాణత్యాగం చేసేసుకుంటామంటూ అఘోరి శ్రీవర్షిని ఇద్దరు కూడా ఒక వీడియో రిలీజ్ చేశారు. కానీ పోలీసులు నార్త్కి వెళ్ళి మరి అఘోరి శ్రీనివాస్ ఇద్దరిని కూడా పట్టుకుని వచ్చారు. ఇప్పుడు పోలీసులు కోర్టులో హాజరుపరచబోతున్నారు. మా ప్రతినిధి శిల్ప ఉన్నారు పూర్తి సమాచారం అందించడానికి. శిల్ప, ఇప్పుడు అఘోరి శ్రీనివాస్ని ఎక్కడికి తీసుకువెళ్తున్నారు? అఘోరిని విచారించిన అనంతరం చెవెళ్ళ కోర్టుకి తరలిస్తున్నారు. మనం చూసుకోవచ్చు, రెండు కాన్వాయ్లు పోలీసు ఎక్కించుకొని అఘోరిని తరలిస్తున్నారు. మా దగ్గర పోలీసులు అన్ని ఆధారాలు సేకరించారు. అనంతరం అఘోరి పెళ్లి చేసుకున్న అనంతరమే దీంతో కలిసిస్తారంటూ కూడా అనేక అంటూ కూడా ఆరోపణలు వస్తాయి. ఇంకో వైపు ఉత్తరప్రదేశ్ లో ఉన్నటువంటి స్థానికుల పోలీసుల సహాయంతో వెంటనే అదుపులోకి తీసుకున్నారు. నిన్న సాయంత్రం అదుపులోకి తీసుకున్న అనంతరం ఉదయం తెల్లవారుజామున ఇటు హైదరాబాద్ చేరుకున్నారు. హైదరాబాద్ చేరుకున్న అనంతరం నాసింగ్ పిఎస్ లో ఏసీపీ విచారించారు. దాదాపు 2 నుంచి 3 గంటల పాటు విచారించారు. విచారణలో ముఖ్యంగా 10 లక్షలకు సంబంధించినటువంటి ట్రాన్సాక్షన్స్, బ్యాంక్ స్టేట్మెంట్స్ మొత్తం కూడా పెట్టారు. ఎందుకు తీసుకెళ్లారు, ఎందుకు అంటూ కూడా ప్రత్యేకంగా విచారించారు. విధంగా చాలా మందిని మోసం చేశారంటూ కూడా అనేక ఆరోపణలు వస్తున్నాయి. దీనికి సంబంధించి పోలీసులు ఆధారాలు కూడా సేకరించడంతో ఇప్పటికే విచారణ చేస్తున్నారు. విచారణ చేసిన అనంతరం అక్కడికి ప్రస్తుతం చెవేల కోర్టులో ప్రొడ్యూస్ చేసిన అనంతరం 14 days రిమాండ్ విధించే అవకాశాలు అయితే ఎక్కువగా కనిపిస్తున్నాయి. సో గత కొన్ని రోజుల నుంచి తెలుగు రాష్ట్రాల్లో ఇటు పోలీసులకు కావచ్చు, ప్రజలకు కావచ్చు, తలనొప్పిగా మారింది అఘోరి వ్యవహారం. ఒకవైపు శ్రీవర్షిని బీటెక్ స్టూడెంట్ అయినట్టు శ్రీవర్షిని పెళ్లి చేసుకున్నది, దీనికి సంబంధించి అనేక విమర్శలు వస్తున్నప్పటికీ తను మాత్రం తన లైఫ్ స్టైల్, ఒకవైపు సనాతన ధర్మాన్ని నేను ఫాలో అవుతాను, సనాతన ధర్మాన్ని నీ ధర్మం చుట్టూ నడుచుకుంటాను చెప్పుకుంటూ వస్తున్నప్పటికీ తాను మాత్రం ఒక ఆడపిల్ల జీవితం నాశనం చేస్తున్నట్టు ఒకవైపు ప్రజల నుంచి పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి. వారిని సైతం పట్టించుకోకుండా అఘోరి అటు ఉత్తరప్రదేశ్కి వెళ్ళింది. ఎట్టి పరిస్థితుల్లోనూ తెలుగు రాష్ట్రాలకు వచ్చేది లేదు, మీరు నన్ను ఏమైనా బలవంతం చేస్తే ప్రాణార్పణకు సిద్ధంగా ఉంటామంటూ కూడా ఒకవైపు హెచ్చరికకు సంబంధించినటువంటి వీడియో కూడా రిలీజ్ చేసింది. దీన్ని మొత్తం కూడా ఎక్కడికక్కడ నిఘా పెట్టినటువంటి పోలీసులు
వెంటనే నిన్న ఉత్తరప్రదేశ్ లో అదుపులోకి తీసుకున్న అనంతరం ప్రస్తుతం అయితే కోర్టుకి తరలిస్తున్నారు. కోర్టుకి తరలించిన అనంతరం ఇప్పటికే అఘోరి ఫస్ట్ వైఫ్ అయినటువంటి రాధిక సైతం నన్ను మోసం చేశాడు, అఘోరి ఆలియాస్ అల్లూరి శ్రీనివాస్ నన్ను మోసం చేశారు, జనవరి నెలలో నన్ను పెళ్లి చేసుకున్నారు, ముఖ్యంగా మాయ మాటలు చెప్పి నన్ను పెళ్లి చేసుకున్నారు, మాయ మాటలు చెప్పి పెళ్లి చేసుకున్నారు, నన్ను మోసం చేశారు, ఈ విధంగా వేరే అమ్మాయి కాబట్టి ప్రతి ఒక్క అమ్మాయికి ఈ విధంగా చెప్పి మోసం చేస్తారు, దీన్ని ఎట్టి పరిస్థితుల్లో సహించలే, నాకు జరిగిన అన్యాయం వేరే వాళ్ళకి జరుగుతుందంటూ ఒకే ఉమెన్ కమిషన్ ఆశ్రయించి ఉమెన్ కమిషన్ లో నాకు న్యాయం జరగాలంటూ కూడా తాను పెద్ద ఎత్తున చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఒకవైపు ఫస్ట్ అఘోరి ఫస్ట్ వైపు సంబంధించి ఒకవైపు ఆశ్రయించాడు, ఇంకోవైపు ఏదైతే మోపిన పిఎస్ లో 10 లక్షలు కాజేశారంటూ కూడా సినీ ప్రొడ్యూసర్ సైతం కంప్లైంట్ ఇవ్వడంతో దానికి సంబంధించి ఆధారం దాదాపు 10 లక్షలు ఆమె నుంచి తీసుకున్నట్టు కూడా దానికి సంబంధించిన ఆధారం ఉండడంతో ప్రస్తుతం అయితే విచారిస్తున్నా. మనము వేదిలోనే అఘోరి అందిస్తున్నారు, దీనికి సంబంధించి మొత్తం హైదరాబాద్ ఏర్పడుతుందనే జరగవచ్చు. సో మొత్తం మీద ఇప్పటికే కాజకోలో 20-30 నిమిషాల లోపు ఇటు చెవెల్లో ఉన్నటువంటి కోర్టుకి అఘోరిని తరలించే అవకాశం ఉంది. అనంతరం అక్కడ రిమాండ్ విధించారు. 14 డేస్ రిమాండ్ విధించే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తుంది. ఇంకోవైపు నార్సింగ్ పిఎస్ దగ్గర అఘోరి మాట్లాడుకుంటూ నేను చట్టానికి సహకరిస్తాను, ఎట్టి పరిస్థితుల్లో చట్టాన్ని గౌరవిస్తాను, నా భార్య ఇప్పుడు శ్రీవర్షిని కూడా మీతో పాటే ఉంటుందని ప్రశ్నించగా లేదు, నాతో పాటే నా భార్య ఉంటుంది, ప్రస్తుతం శ్రీవర్షిని మాత్రం తన దగ్గర లేదన్నట్టు కూడా తెలుస్తుంది. సో శ్రీవర్షిని ఒక దగ్గర పెట్టి ఒక సేఫ్ ప్లేస్ లోనే పెట్టి తన తీసుకోరాలేదు. సో మొత్తం మీద చూసుకోవచ్చు తరలిసిన ఇటే లెఫ్ట్ సైడ్ సో మొత్తం మీద హై టెన్షన్ మధ్య ఒకవైపు నార్సింగ్ పోలీస్ స్టేషన్ నుంచి ఇటు అఘోరిని చెవెళ్ళ కోర్టుకి ప్రొడ్యూస్ చేసిన దృశ్యాలను కూడా మనం చూసుకోవచ్చు, ఆర్టీవీ ఎక్స్క్లూజివ్గా చూసుకోవచ్చు. సో 5 నిమిషాల్లోనే ఇటు ఏదైతే చెవెళ్ళలో ఉన్నటువంటి కోర్టులో ప్రొడ్యూస్ చేశారు, ప్రొడ్యూస్ చేసిన అనంతరం రిమాండ్ విధించే అవకాశం అయితే ఎక్కువగా కనిపిస్తున్నాయి. సో మొత్తం మీద నార్సింగ్ పోలీస్ స్టేషన్ నుండి ఇటు పోలీసుల మధ్య ఏదైతే పోలీసు భద్రత నడుమ అఘోరిని తీసుకొని వచ్చారు, ఇంకా ఇదొక్కటే ఫిర్యాదు ఉందా, ఇంకా వేరే ఏమైనా కేసులు నమోదయ్యాయా అంటూ కూడా అన్నిటిని కూడా ఎంక్వైరీ చేసిన, ఎందుకంటే అఘోరి పట్ల ఇంకా వేరే వాళ్ళు ఎవరైనా మోసపోయారా అంటూ కూడా వాళ్ళు పెద్ద ఎత్తున మొత్తం అన్ని విధాలుగా ఎంక్వైరీ చేసినారు. సో మొత్తం మీద ఇప్పటికే చెవెళ్ళ కోర్టుకి చేరుకున్నారు, చెవెళ్ళ కోర్టుకి చేరుకున్న పరిస్థితి కనిపిస్తున్నది. సో ఇప్పటికే కోర్టుకి చేరుకున్నారు, మనం విజువల్స్ కూడా చూసుకోవచ్చు. ప్రస్తుతం ఇప్పటికే చెవెళ్ళ కోర్టుకి చేరుకున్నది. కాదు కొంచెం మీరు ఆర్టీవీ స్క్రీన్ పైన చూస్తున్నారు. అఘోరి శ్రీనివాస్ అని పోలీసులు చేవెళ్ళ కోర్టుకు తీసుకొస్తున్న దృశ్యాలు మీరు చూస్తూ ఉన్నారు. చేవెళ్ళ కోర్టులో శ్రీనివాస్ను ప్రొడ్యూస్ చేస్తున్నారు. ఆ తర్వాత రిమాండ్కు తరలించే అవకాశం ఉంది. బహుశా పోలీస్ కస్టడీ కూడా కోరే అవకాశం ఉంది. ఒకవేళ పోలీస్ కస్టడీకి తీసుకుంటే పోలీసులు చాలా విషయాలు, అఘోరికి సంబంధించిన చాలా విషయాలు బయటపెట్టే అవకాశం ఉంది. అఘోరి ఇప్పటివరకు ఎవరెవరిని మోసం చేసింది, అఘోరి ప్రేమ పేరుతో ఎవరినైనా మోసం చేసిందా, పూజల పేరుతో లక్షల రూపాయలు ఎంతమంది దగ్గర నుంచి తీసుకుంది అనే వివరాలను ఇప్పుడు బయట పెట్టబోతున్నారు పోలీసులు. కోర్టులో రిమాండ్ రిపోర్ట్లో సంచలన విషయాలే పోలీసులు పేర్కోబోతున్నారు. తెలుగు రాష్ట్రాల్లో అఘోరి వ్యవహారం పెద్ద ఎత్తున సంచలనంగా మారింది. అఘోరిని వైద్య పరీక్షల అనంతరం కోర్టుకు ప్రొడ్యూస్ చేయబోతున్నారు, కోర్టులో ప్రొడ్యూస్ చేయబోతున్నారు. అఘోరిపై ఇప్పటికే తెలంగాణలో 2 కేసులు నమోదయ్యాయి. ఒకటి అఘోరి ప్రేమ పేరుతో మోసం చేసింది అని, 2 అఘోరి పూజల పేరుతో మోసం చేసిందని. అందుకే వైద్య పరీక్షల కోసం అఘోరిని ఆసుపత్రికి తీసుకొచ్చారు. ఓపీ విభాగం దగ్గర మనకి కనిపిస్తుంది. అవుట్ పేషెంట్ విభాగం దగ్గర అఘోరి వైద్య పరీక్షలు నిర్వహిస్తున్న దృశ్యాలు ఇప్పుడు మీరు ఆర్టీవీ స్క్రీన్ పైన చూస్తున్నారు. ఓపీ విభాగం దగ్గర అఘోరిని లోపలికి తీసుకెళ్తున్న దృశ్యాలు మీరు చూస్తున్నారు. అనంతరం
కోర్టులో సబ్మిట్ చేసే అవకాశం ఉంది. అఘోరీకి వైద్య పరీక్షలు చేసిన తర్వాత అఘోరీ శ్రీనివాస్ని పోలీసులు విచారించి ఆ తర్వాత పోలీసులు కోర్టులో ప్రొడ్యూస్ చేయబోతున్నారు. రిమాండ్ రిపోర్ట్లో ఏం పేర్కోబోతున్నారు అనే విషయాలు ఆర్టీవీ మీకు మరికొద్ది సేపట్లో అందిస్తుంది. పోలీసులు జరిపిన ఎంక్వైరీలో తేలిన విషయాలేంటి, అఘోరీ చేసిన మోసం ఎంత అనే వివరాలను ఇప్పుడు పోలీసులు కోర్టుకు చెప్పబోతున్నారు. ఇప్పుడు మీరు చూస్తున్నది హాస్పిటల్ ఓపీ విభాగం దగ్గర ఉన్నారు, అవుట్ పేషెంట్ విభాగం దగ్గర ఉన్నారు. అక్కడ అఘోరీ శ్రీనివాస్కు వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నారు. మా ప్రతినిధి శిల్ప కూడా ఉన్నారు. శిల్ప, ఇప్పుడు ఆసుపత్రి దగ్గర ఎంత సమయం పెట్టే అవకాశం ఉంది వైద్య పరీక్షలకు? రైట్, ప్రస్తుతం అఘోరి నార్సింగ్ పోలీస్ స్టేషన్లో విచారించిన అనంతరం చెవెళ్ళ గవర్నమెంట్ హాస్పిటల్కి తరలించారు. ఇక్కడ వైద్య పరీక్ష నిర్వహిస్తున్నారు. మన విజువల్స్లో చూసుకోవచ్చు. ప్రస్తుతం వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నారు. కాసేపటి క్రితం వైద్య పరీక్ష నిర్వహించిన అనంతరం కోర్టులో సబ్మిట్ చేసే అవకాశం కనిపిస్తున్నది. విజువల్స్లో మనం ఎక్స్క్లూజివ్గా చూసుకోవచ్చు. ఆమెకు సంబంధించినటువంటి ఏదైతే చెకప్ ఉంటుందో ఆ చెకప్ మొత్తం కూడా చేస్తున్నారు. అనంతరం కోర్టులో ప్రొడ్యూస్ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. మొత్తం మీద అఘోరి శ్రీవర్షిని ఎపిసోడ్లో ఈ రోజు బిగ్ ట్విస్ట్ నెలకొన్నదని చెప్పుకోవచ్చు. ఒకవైపు నార్సింగ్ పోలీస్ స్టేషన్ లో ఏసీపీ విచారించిన అనంతరం ఇక్కడికి దాదాపు 2 గంటల పాటు గవర్నమెంట్ హాస్పిటల్ కి ఇప్పుడు ప్రస్తుతం ఆమెకు చెకప్ కావచ్చు, ఆమెకు సంబంధించినటువంటి వైద్య పరీక్షలు చేస్తున్నారు. వైద్య పరీక్షలు నిర్వహించిన అనంతరం కోర్టుకు తరలించే అవకాశాలు అయితే ఎక్కువగా కనిపిస్తున్నాయి. మనం విజువల్స్ లో కూడా చూసుకోవచ్చు. పెద్ద ఎత్తున ఒకవైపు హైడ్రామా నెలకొంది. హైడ్రామా మధ్యనే ఇక్కడికి అఘోరిని ఇక్కడ చెవెళ్ళలోని గవర్నమెంట్ హాస్పిటల్కి తీసుకొచ్చారు. మరి హాఫ్ ఎన్ అవర్ లోనే ఈ వైద్య పరీక్షలు పూర్తయ్యే అవకాశాలు అయితే స్పష్టంగా కనిపిస్తున్నాయి. సో మొత్తం మీద ఈ రోజు కీలక మలుపు తీసుకుందని చెప్పుకోవచ్చు. కొన్ని రోజుల నుంచి తలనొప్పి అటు పోలీసులో కావచ్చు, ప్రజల్లో కావచ్చు, తలనొప్పిగా మారినటువంటి ఆ అఘోరి వ్యవహారం ఈ రోజు కీలక మలుపు తీసుకుంది. ఈ రోజు పోలీసులు విచారించారు. అనంతరం వైద్య పరీక్ష నిర్వహించి కోర్టులో కూడా 14 days రిమాండ్ విధిస్తున్నట్లు కూడా తెలుస్తుంది. సో దీనికి సంబంధించి అఘోరి ముందు ఏ విధంగా వెళ్తుంది అని కూడా చెప్తుంది. కాసేపటితో మాట్లాడిన చట్టం తన పని తను చేసుకుంటూ వెళ్తుందని కూడా చెప్పుకుంటూ వచ్చింది. దీన్ని ఒకవైపు దీనిపైన కూడా తాను న్యాయపరంగా పోరాడే అవకాశాలు అయితే స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఈ రోజు ఎట్టకేలకు ఒకవైపు పోలీసులకు చిక్కిందని చెప్పవచ్చు. గత కొన్ని రోజుల నుంచి అఘోరి కోసం పోలీసులు మొత్తం వెతుకుతున్నారు. కానీ ఈ పరిస్థితిలోనే ఒకవైపు ఉత్తరప్రదేశ్లో నిన్న అదుపులోకి తీసుకున్న అనంతరం ఈ రోజు నార్సింగ్ పిఎస్ లో దాదాపు ఏసీపీ విచారించారు. 2 నుంచి 3 గంటల పాటు విచారించిన అనంతరం ఇక్కడ చెవెళ్ళలోని గవర్నమెంట్ హాస్పిటల్లో వైద్య పరీక్ష నిర్వహించిన అనంతరం కోర్టులో సబ్మిట్ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. 14 days రిమాండ్ విధించినట్లు కూడా తెలుస్తుంది. సో ఈ రోజు బిగ్ ట్విస్ట్ నెలకొన్నదని చెప్పుకోవచ్చు. ఒకవైపు గత కొన్ని రోజుల నుంచి తెలుగు రాష్ట్రాల్లో ఒకవైపు సంచలనం సృష్టిస్తుంది. ఒకవైపు చాలా మందిని మోసం చేసినట్టు కూడా అనేక విమర్శలు కావచ్చు, ఆరోపణలు అన్నింటినీ కూడా వస్తున్నాయి. వీటికన్నిటికీ చెక్ పెట్టాలంటూ పోలీసులు నిర్ణయించుకున్నారు. అందులో భాగంగానే ఇప్పటికే మొత్తం కూడా పులి స్టాప్ పెట్టే విధంగా పోలీసులు చర్యలు తీసుకుంటున్నారు. సో ఒకవైపు మోకిల పిఎస్ లో 10 లక్షలు కాజేశారంటూ కూడా ఒక సినీ నిర్మాత కంప్లైంట్ చేసింది. సో ఆ కంప్లైంట్ ఆధారంగా మోకిల పిఎస్ అక్కడ ఉత్తరప్రదేశ్ లో అదుపులోకి తీసుకున్న అనంతరం ఇక్కడికి తరలించారు. ఇంకోవైపు అఘోరి ఫస్ట్ వైపు అయినటువంటి రాధిక కూడా దీనిపైన కంప్లైంట్ చేసింది. ఒకవైపు తెలంగాణ ఉమెన్ కమిషన్ సైతం కూడా ఆమె మొత్తం మీద ఆశ్రయించింది. సో ఈ రోజు అఘోరి విషయంలో బిగ్ ట్విస్ట్ నెలకొంది. ఇక్కడ ఏదైతే వైద్య పరీక్షల అనంతరం చెవెళ్ళ కోర్టుకి సబ్మిట్ చేసే అవకాశాలు అయితే స్పష్టంగా కనిపిస్తున్నాయి. రోహిత్, రైట్, అసలు అఘోరి దగ్గర నుంచి ఇప్పటి వరకు పోలీసులు సేకరించిన వివరాలు ఏంటి? అఘోరిపై చేసిన కంప్లైంట్స్ లో పోలీసుల ప్రిలిమినరీ ఎంక్వైరీలో తేలిన వివరాలు ఏంటి? రైట్, ఇప్పుడే వినిత అనే ఒక మహిళ నుంచి 10 లక్షల పూజల పేరిట 10 లక్షలు కాజేసింది. దానికి సంబంధించినటువంటి ఆధారాలు అటు మోకిల పోలీస్ స్టేషన్ వాళ్ళు సేకరించారు. ఆ ఆధారాల ప్రకారమే ఇటు అఘోరిని విచారించినట్టు కూడా తెలిసింది. దాదాపు ఏసీపీ విచారించిన అనంతరం దానికి సంబంధించిన ఆధారాలు పక్కా ఎవిడెన్స్ ఉండడంతో ప్రస్తుతం అదుపులోకి తీసుకున్నారు. 14 days రిమాండ్ విధించారు. అందులో భాగంగా చెవెళ్ళలోని గవర్నమెంట్ హాస్పిటల్కి తరలించి అక్కడ వైద్య పరీక్ష నిర్వహించిన
అనంతరం 14 days రిమాండ్ విధిస్తారన్నది కూడా తెలుస్తుంది. సో మొత్తం మీద గత కొన్ని రోజుల నుంచి సంచలనం సృష్టిస్తుంది. అటు తెలుగు రాష్ట్రాలు, ఇటు పోలీసులు కావచ్చు, ప్రజలకు కావచ్చు ఒక తలనొప్పిగా మారింది. దేనికి ఫుల్ స్టాప్ పెట్టే విధంగా తెలంగాణ పోలీసులు నిర్ణయించుకున్నారు. అందులో భాగంగా ఈ ఆమెను విచారించిన అనంతరం పక్క ఒకవైపు ఆధారాలు ఉండడంతో ఒకవైపు మోకిల పోలీస్ స్టేషన్లో ఆమె పైన ఇప్పటికే 10 లక్షలు కాజేశారంటూ కూడా కేసు నమోదు కావడంతో దాని ప్రకారం పక్క ఆధారాలు ఉండడంతో ప్రస్తుతం కేసు నమోదై వైద్య పరీక్ష నిర్వహించిన అనంతరం కోర్టులో ప్రొడ్యూస్ చేశారు. ఇంకోవైపు అఘోరి ఫస్ట్ వైపు సైతం అటు తెలంగాణ ఉమెన్ కమిషన్ ని ఆశ్రయించింది. సో దీనికి సంబంధించి 2 కేసులు ఉండడంతో ప్రస్తుతం అఘోరి మత అలియాస్ శ్రీనివాస్ ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ప్రస్తుతం అయితే వైద్య పరీక్షలు జరుగుతున్నాయి. దాదాపు 10 నుంచి 15 minutes మధ్యలో ఈ వైద్య పరీక్షలకు సంబంధించి కూడా పూర్తయ్యే అవకాశం స్పష్టంగా కనిపిస్తుంది. అనంతరం కోర్టులో ప్రొడ్యూస్ చేశారు, చెవెలలోని కోర్టులో ప్రొడ్యూస్ చేశారు. దీనికి సంబంధించి కూడా ఇప్పటికే పోలీసులు కూడా ఇక్కడ భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. బయట నుంచి ఎవరిని కూడా అనుమతించకుండా భారీగా ఏర్పాట్లు చేశారు. మొత్తం మీద ఈ రోజు అఘోరి వ్యవహారంలో ఈ రోజు బిగ్ ట్విస్ట్ నెలకొన్నది. మొత్తం ఎవరు కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు. ఎందుకంటే ఉత్తరప్రదేశ్లోనున్న నేను ఎట్టి పరిస్థితుల్లోనూ తెలుగు రాష్ట్రాలకు రానంటూ కూడా గత కొన్ని రోజుల క్రితం అఘోరి వీడియో విడుదల చేసింది. మీరు రానంటూ కూడా చెప్పుకుంటూ వచ్చింది. అయినప్పటికీ పోలీసులు పక్కా సమాచారంతో అక్కడ ఉత్తరప్రదేశ్లో ఉన్నటువంటి స్థానిక పోలీసులతో వాళ్ళు కోఆర్డినేట్ చేసుకుంటూ పక్కా అదుపులోకి తీసుకొని ఈ రోజు తెల్లవారుజామున హైదరాబాద్కి చేరుకున్నారు. హైదరాబాద్కి చేరుకున్న అనంతరం అక్కడ నాసిన్ పిఎస్లో దాదాపు 2 నుంచి 3 గంటల పాటు విచారణ చేశారు. విచారణ అనంతరం అదుపులోకి తీసుకొని ప్రస్తుతం చెవెళ్లలోని గవర్నమెంట్ హాస్పిటల్ దగ్గర పరీక్ష నిర్వహిస్తున్న వైద్య పరీక్షల అనంతరం ఆమెను కోర్టులో ప్రొడ్యూస్ చేశారు. ప్రొడ్యూస్ చేసిన అనంతరం రిమాండ్కి తరలించే అవకాశాలు అయితే స్పష్టంగా ఉన్నాయి. సో మొత్తం మీద ఈ రోజు కీలక మలుపు తీసుకుందనే చెప్పుకోవచ్చు రోహిత్. కానీ శిల్ప, ఇప్పుడు అఘోరి వ్యవహార శైలిలో అరెస్ట్ తర్వాత అఘోరి వ్యవహార శైలిలో మాట తీరులో కొంత మార్పు కనబడుతోంది. ఇప్పటి వరకు మాకేమీ అవసరం లేదు, మా జోలికి వస్తే మేము ప్రాణత్యాగం చేసుకుంటాము, మాకు ఓన్లీ ధర్మ పరిరక్షణ అంటూ చెబుతూ వచ్చినటువంటి అఘోరి విషయం కోర్టు పరిధిలో ఉంది, నేను పోలీసులకు సహకరిస్తాను అంటూ ఈ రకమైనటువంటి మాటలు మాట్లాడుతున్నాడు. అంటే ఏం జరిగిందని అనుకోవాలి? నుంచి అఘోరి పోలీసులని ప్రశ్న ఒకవైపు పోలీసులకు చాలా తలనొప్పిగా మారింది. ఒకవైపు దానికి సంబంధించి కూడా పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. ఒకవైపు పోలీసులను సైతం కావచ్చు వేటిని కూడా లెక్క చేయకుండా తానే మాట్లాడేది. కానీ కొన్ని రోజుల క్రితం వీడియో కూడా రిలీజ్ చేసింది. ఆ వీడియోలో కూడా ముఖ్యంగా ఎట్టి పరిస్థితుల్లో తెలుగు రాష్ట్రాలకు వచ్చేది లేదు, నన్ను కావాలని టార్గెట్ చేశారు, మీరు కనుక నన్ను ఫోర్స్ చేసి ఖచ్చితంగా ప్రాణార్పణ చేసుకుంటానంటూ శ్రీవర్షిని అదేవిధంగా అఘోరి సైతం వాళ్ళు ఒక వీడియో సందేశం రిలీజ్ చేశారు. కానీ ఎప్పుడు కూడా ఒకవైపు అందరినీ క్వశ్చన్ చేసే పరిస్థితి కనిపిస్తుంది. కానీ ఫస్ట్ టైం ఈ రోజు నాసిన్ పోలీస్ స్టేషన్లో అఘోరి మాట్లాడుతూ నేను ఖచ్చితంగా చట్ట ప్రకారం నేను నడుచుకుంటాను, ఒకవైపు చట్టానికి సహకరిస్తాను, ప్రస్తుతం కోర్టు పరిధిలో ఉండడంతో నేను ఏ విధంగా మాట్లాడలేనట్టు కూడా ఒకవైపు చెప్పుకుంటూ వచ్చింది. వర్షినికి సంబంధించి వర్షిని నా భార్య కాబట్టి నాతోనే ఉంటుందంటూ కూడా దానికి సంబంధించి వివరణ కూడా ఇచ్చే పరిస్థితి అయితే మొత్తం మీద కనిపించింది. సో మొత్తం మీద హైడ్రామా మధ్య ఇక్కడ చెవెళ్లలోని గవర్నమెంట్ హాస్పిటల్కి తరలించారు. ఈ రోజు అఘోరి శ్రీవర్షిని వ్యవహారంలో బిగ్ ట్విస్ట్ నెలకొంది. మరి కాసేపట్లోనే ఇక్కడ వైద్య పరీక్షలు పూర్తయిన వెంటనే ఇక్కడ కోర్టుకి సబ్మిట్ చేసి అనంతరం రిమాండ్ విధించే అవకాశాలు అయితే స్పష్టంగా కనిపిస్తున్నాయి. సో మొత్తం మీద మరి 10 నిమిషాల లోపు ఈ వైద్య పరీక్షలు కూడా పూర్తయ్యే అవకాశం ఉంది. కానీ అఘోరి గతంలో ఉన్న అఘోరికి ప్రస్తుతం ఉన్న అఘోరికి మాత్రం చాలా స్పష్టంగా మార్పులు అయితే కనిపిస్తున్నాయి. అంటే గతంలో ఎక్కడ మొత్తం కూడా రెచ్చగొట్టి చేసింది. కానీ ఈ రోజు మనము ఒకసారి ఈ రోజు అందుబాటులోనే ఉండండి. శ్రీవర్షిని అఘోరి శ్రీనివాస్ ఇప్పటి వరకు చెప్తూ ఉన్నాడు తను అఘోరిగా మారాను అని. అయితే అతని పేరు శ్రీనివాస్, ఆ తర్వాత శివబ్రహ్మ విష్ణుగా తన పేరుని మార్చుకున్నాడు. ఆధార్ కార్డులో కూడా పేరు మార్చుకున్నాడు. కానీ అఘోరి అసలు పేరు శ్రీనివాస్. ఇప్పుడు శ్రీనివాస్ నేను శివుడి కోసం మాత్రమే తను అఘోరిగా మారాను అని చెప్తున్నాడు. సో జనాలు ఏమనుకుంటున్నారు అనే అభిప్రాయాన్ని కూడా నేను కామెంట్ బాక్స్లో కమెంట్స్ నేను మీకు చదివి వినిపిస్తాను. అలాగే మీకు ఒక అవకాశం కూడా ఇస్తున్నాం, మీరు ఆర్టీవీకి కూడా కాల్ చేసి అఘోరి గురించి మీరు ఏమనుకుంటున్నారో ఆర్టీవీతో కూడా మీరు కాల్ చేసి మాట్లాడవచ్చు. నేను కొన్ని కమెంట్స్ మీకు చదివి వినిపిస్తున్నాను, మీరు కమెంట్స్ చేయండి. ఎక్కువ మంది కమెంట్స్ చేస్తే వారి కమెంట్స్ నేను మీకు వినిపిస్తాను. వర్షిణిని తల్లికి అప్పగించాలేంటి సత్య ఏ కమెంట్ చేశారు. మాధవరెడ్డి జైల్లో వేయండి అంటూ కమెంట్ చేశారు. ఇందిరా ప్రభ డ్రెస్సింగ్ స్టైల్ మారిందిగా బుద్ధిదా లేదు అంటూ కామెంట్ చేశారు.
అలాగే మాధవరెడ్డి వర్షిని ఓ మెంటల్ అంటూ కామెంట్ చేస్తారు. ఒక మంచి కామెంట్స్ చేయండి, కన్స్ట్రక్టివ్గా కొంచెం పార్లమెంటరీ లాంగ్వేజ్లో మీరు కామెంట్స్ చేస్తే చదివి వినిపిస్తాను. పెరుమాళ్ళ వాడు తెలివి తక్కువ వ్యక్తి, కోటింగ్ ఇవ్వకుండా వదిలిపెట్టొద్దు అంటూ కమెంట్ చేశారు. ఓం భూమ్ బుస్ ఖూమ్ క్రోమ్ అంటూ మరొకరు కమెంట్ చేశారు. చిత్రంగా కోటింగ్ ఇవ్వాలి అంటూ పెరుమాళ్ళ. రవీంద్ర చీటర్ అంటూ రవీంద్ర కమెంట్ చేశారు. మీ అభిప్రాయాన్ని అఘోరీ న్యూస్ను చూస్తున్న వాళ్ళు, అఘోరీ న్యూస్ను ఫాలో అవుతున్న వాళ్ళు కమెంట్స్ చేస్తే అసలు జనాల్లో ఉన్న అభిప్రాయం ఏంటో కూడా మీకు తెలియజేస్తాను. ఇద్దరిని లోపలేయండి అంటూ అఘోరీ శ్రీవర్షిని ఇద్దరిని కూడా మీరు లోపల వేయాలని అనుకుంటూ ఉన్నారా? కొంతమంది అదే అభిప్రాయం. రజనీ అంట ఇద్దరిని లోపల వేయండి అంటూ కమెంట్ చేశారు. అరెస్ట్ చేయండి అంటూ మరొకరు కమెంట్ చేశారు. వర్షిని తల్లికి ఒకటి చెప్పండి ప్లీజ్ అంటూ చెప్తున్నారు. వర్షిని తల్లికి అప్పచెప్పండి అంటూ కామెంట్ చేశారు. దొంగ అఘోరీ అంటూ కామెంట్ చేశారు. ఎస్, మీరు ఆర్టీవీ స్క్రీన్ పైన చూస్తున్నారు. అఘోరీకి వైద్య పరీక్షలు చేస్తున్న దృశ్యాలు. ఆసుపత్రిలో బెడ్ పైన అఘోరీని పడుకోబెట్టి కొన్ని బ్లడ్ శాంపిల్స్ కూడా తీసుకున్నారు. అఘోరీకి వైద్య పరీక్షలు చేస్తున్న దృశ్యాలు మీరు ఆర్టీవీ స్క్రీన్ పై ఎక్స్క్లూజివ్గా చూస్తున్నారు. అఘోరీని చేవెళ్లలో ఆసుపత్రికి తరలించి వైద్య పరీక్షలు చేయించిన తర్వాత మరికొద్దిసేపట్లో కోర్టులో ప్రవేశపెట్టబోతున్నారు అఘోరీ శ్రీనివాస్. ఎస్, అఘోరీ శ్రీనివాస్ని కోర్టులో మరికొద్దిసేపట్లో ప్రవేశపెట్టే అవకాశం ఉంది. అఘోరీ శ్రీవర్షిని పెళ్లి చేసుకున్నప్పటి దృశ్యాలు అవి ఆర్టీవీ స్క్రీన్ పైన మీరు చూస్తున్నవి. మరికొద్దిసేపట్లో మీకు ఆర్టీవీ స్క్రీన్ పైన వైద్య పరీక్షలు చేస్తున్న దృశ్యాలే. పోలీసులు భారీగా మోహరించున్నారు. అఘోరీ ఆ వీడియో చూడండి ఒకసారి. అఘోరీ డ్రెస్సింగ్ స్టైల్ కూడా మనకి అవును ఒకరు కమెంట్ చేశారు. డ్రెస్సింగ్ కూడా కొంచెం ఇప్పుడు గతానికంటే కొంచెం భిన్నంగా కనిపిస్తుంది. డ్రెస్సింగ్ స్టైల్లో కొంచెం మార్పు కనిపిస్తుంది. అఘోరీని అరెస్ట్ చేసి శ్రీవర్షిని ట్రీట్మెంట్ ఇవ్వాలి. ఎస్, అఘోరీపై ఫిర్యాదు చేసిన వాళ్ళు మనకి ఫోన్లు అందుబాటులో ఉన్నారు. సాధారణ ప్రజలు కూడా ఎవరైనా ఫోన్ చేసి మాట్లాడాలనుకుంటే మాతో మాట్లాడవచ్చు. అఘోరీపై ఫిర్యాదు చేసిన వాళ్ళు ఉన్నారు. హలో విజ్జు గారు మాట్లాడండి. విజ్జు గారు, అఘోరీపై ఫిర్యాదు చేసిన వ్యక్తుల్లో ఒకరు విజ్జు మనకు అందుబాటులో ఉన్నారు. విజ్జు గారు, సార్ విజ్జు గారు ఏం కంప్లైంట్ చేశారు అఘోరీపై మీరు? అఘోరీ డాక్టర్ అంబేద్కర్ని తిట్టడం జరిగింది. బట్ అఘోరీ వచ్చేసి మా ట్రాన్స్ కమ్యూనిటీకి కించపరిచినట్టు మాట్లాడడం జరిగింది. మెయిన్ పండిత ఏమంటారు డాక్టర్ అంబేద్కర్ని తిట్టడం వల్ల మేము అఘోరీ మీద కంప్లైంట్ చేయడం జరిగింది. ఓకే, అఘోరీ శ్రీనివాస్ పై మీరు పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేశారు, రైట్? అవునండి, శ్రీనివాస్ మీద. ఏంటి అందులో ఏం పేర్కొన్నారు? మిమ్మల్ని ఏమనింది? మాకు ట్రాన్స్జెండర్కు ఓన్లీ ఏమంటారు వాష్రూమ్ వెళ్ళడానికి ఉంటుంది, దాని లోపల ఫినిష్ కాన్ పోదు అని చెప్పి కించపరిచినట్టు మాట్లాడాడు మాకు కొన్ని వ్యతిరేకమైన పదాలు. ఓకే, ఇప్పుడు అఘోరీ శ్రీనివాస్ను తన అఘోరీగా తనే అఘోరీ చెప్పుకుంటున్నాడు. అనకండి, వాడి పేరు శ్రీనివాస్. అదే అఘోరీ శ్రీనివాస్ తనను తాను అఘోరీగా చెప్పుకుంటూ ఉన్నాడు. ఇప్పుడు పోలీసులు తేలుస్తారు అఘోరీనా కాదా అనేది. పోలీసులు తేలుస్తారు. మనకు అఘోరీ వేషధారణలో మాత్రం కనబడుతున్నాడు. ఓకే, ఇప్పుడు అరెస్ట్ చేశారు కదా, మీరు ఏమనుకుంటున్నారు? చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం అండి. మేము మీడియా వాళ్ళకైనా పోలీస్ డిపార్ట్మెంట్ కైనా మేము ఎప్పటికీ రుణపడి ఉంటాము. హ్యాండ్స్ ఆఫ్ అండి. ఓకే, శ్రీవర్షిని విషయంలో మీ అభిప్రాయం ఏంటి? శ్రీవర్షం తీసుకెళ్లి వాళ్ళ ఫాదర్ కి వాళ్ళ మమ్మీ వాళ్ళకి అప్పచెప్పండి. ఓకే, అసలు ఈ శ్రీనివాస్ ఎందుకు అఘోరీగా మారాడు, అఘోరీ వేషధారణలో కనిపిస్తున్నాడని మీరు అనుకుంటున్నారు? తనకి అంగలింగానికి కమిటీ దగ్గరికి వెళ్ళి చేసుకోవడం వల్ల శ్రీనివాస్ సర్జరీ అయ్యి ఆ 9 months లో అంతకుముందు డిస్టర్బెన్స్ ఉంది. వేషం తీసి డ్రెస్ వేయండి అంటూ ఒకరు కమెంట్ చేశారు. పెరుమాళ్ళ సంపత్ కమెంట్ చేశారు. శ్రీవర్షిని ఫస్ట్ కౌన్సిలింగ్ ఇవ్వండి అంటూ. అలాగే సాయి దుర్గా శ్రీనివాస్ అంటూ కమెంట్ చేశారు. ఓకే, అతను అఘోరీ వేషంలో కనిపిస్తున్నాడు కాబట్టి అందరికీ అదే అలవాటైంది కాబట్టి అఘోరీ, లేదంటే రిజిస్టర్ కూడా కాదు, మీకు కూడా శ్రీనివాస్ అంటే ఎవరో శ్రీనివాస్ అనుకుంటారు. కాబట్టి పోలీసులు తేల్చేంత వరకు అఘోరీ శ్రీనివాస్గా అతను తెలుసు కాబట్టి బహుశా శ్రీనివాస్ అనగానే మీరు కూడా ఎవరో శ్రీనివాస్ అనుకుంటారు. కాబట్టి అఘోరీ శ్రీనివాస్ అని అంటూ ఉన్నాం. ఓకే, అతను అఘోరీ అని చెప్పుకుంటూ ఉన్నాడు. సో అఘోరీ వేషధారణలో కనిపిస్తున్నాడు. సో అఘోరీ వెనుక దాగి ఉన్న వాస్తవం ఏంటి అనేది పోలీసులు మరికొద్ది సేపట్లో
జనాలకు చెప్పబోతున్నారు. ఎస్, విద్యా గౌరి విజయవాడ నుంచి కాల్ చేశారు. విద్య గారు, ఓకే. విజు, హలో విజు గారు. చెప్పండి. ఓకే, అఘోరీగా చెప్పబడుతున్న శ్రీనివాస్ అఘోరీగా తనను తాను చెప్పుకుంటున్నాడు. డబ్బుల కోసం మోసం చేశాడు అంటే అఘోరి కాదు, ఓకే, అఘోరి కాదులేండి. ఇప్పుడు మీరు ఎవరో శ్రీనివాస్ అని వచ్చి అంటే ఎవరికి తెలియదు. అఘోరి అంటేనే ఓహో ఇది అని జనాలకు తెలుస్తుంది కాబట్టి శ్రీనివాస్ అంటే వేరే శ్రీనివాస్ అని అనుకుంటూ ఉంటారు. సో ఈ కేసు విషయంలో మనం అఘోరి అలియాస్ శ్రీనివాస్ అలియాస్ శివబ్రహ్మ విష్ణు అలియాస్ అఘోరి అని పిలవడం వల్ల ఇదేది లేదు. కానీ అతను ఏం చేశాడు అనేది బయటకు రావాలి కాబట్టి బహుశా శ్రీనివాస్ అంటే వేరే శ్రీనివాస్ అని ఎవరో కూడా అనుకుంటారు. రేపు ఇంకో శ్రీనివాస్ వచ్చి అతను శ్రీనివాస్ అని కూడా పిలవకండి, అతని పేరేదో మార్చుకున్నాడు, శ్రీనివాస్గా నా మనోభావాలు దెబ్బతింటున్నాయని కూడా అంటాడు. శ్రీనివాస్ అంటే బహుశా మనకు కూడా రిజిస్టర్ కాదు కాబట్టి ఓకే, అది పక్కన పెడితే అఘోరి మోసం చేశాడు, డబ్బులు లక్షల రూపాయల పూజలతో అని అంటూ ఉన్నారు కదా, దానిపై మీ అభిప్రాయం ఏంటి? దగ్గర అయితే వాళ్ళకు ప్రాణహాని అని చెప్పి మిమ్మల్ని సమస్యను బెదిరించిన వాళ్ళ అమౌంట్ వాళ్ళకు తిరిగి ఇవ్వాల్సిందిగా కోరుతున్నాము. ఓకే, ప్రధానంగా ఈ అఘోరి శ్రీనివాస్ పై మీ అభ్యంతరం ట్రాన్స్జెండర్స్ పై కొన్ని అనుచిత వ్యాఖ్యలు చేశాడు అనే ఉద్దేశమేనా, లేదంటే అతను అసత్యాలు చెప్తున్నాడు అన్న ఉద్దేశంలో మీరు వ్యతిరేకిస్తున్నారా? విజయ్ గారు చెప్పండి ఏంటి. మీరు ఆయన వ్యతిరేకించడానికి ప్రధాన కారణం ట్రాన్స్జెండర్స్ను కించపరుస్తూ మాట్లాడాడు అనా, లేకపోతే అసత్యాలు చెప్తూ ఉన్నాడు అన్న ఉద్దేశంలో మీరు వ్యతిరేకిస్తున్నారా? లేదండి, మా ట్రాన్స్ కమ్యూనిటీని కించపరిచి మాట్లాడుతున్నాడు. ప్లస్ ఇంకో పాయింట్ ఏంటంటే డాక్టర్ అంబేద్కర్ ని తిడుతున్నాడు. ఈ రెండు విషయాలు మేము తీవ్రంగా ఖండిస్తున్నాము. ఇంకొక విషయం, పోలీసు వాళ్ళు పట్టుకొని జైల్లో మేపకుండా వారికి తగిన శిక్ష వేయాలని కోరుకుంటున్నాను నేను. రైట్ అండి విజయ్ గారు, మీ అభిప్రాయాన్ని తెలియజేసినందుకు. అఘోరీగా తనను తాను ప్రకటించుకున్న అఘోరీగా చెప్పుకుంటూ తిరుగుతున్న అఘోరి శ్రీనివాస్ని పోలీసులు అరెస్ట్ చేశారు. అఘోరి కాదు అని జనాలు అంటూ ఉన్నారు, నేను అఘోరిని అని శ్రీనివాస్ అంటూ ఉన్నాడు. ఇప్పుడు అతను అఘోరీనా కాదా అనేది పోలీసులు తేల్చబోతూ ఉన్నారు. పోలీసులు ఈ అఘోరి శ్రీనివాస్ విషయంలో వాస్తవాలు చెప్పబోతున్నారు. అఘోరిని పోలీసులు అరెస్ట్ చేశారు, వైద్య పరీక్షలు చేయిస్తున్నారు. అతన్ని మరికొద్ది సేపట్లో న్యాయస్థానాల్లో ప్రవేశపెట్టబోతున్నారు. ఇప్పుడు అతను మోసం చేసిన వారి లిస్ట్ ఉంటే ఆ మోసం చేసిన వారి లిస్ట్ ఎంత, ఎన్ని లక్షల రూపాయలు అతను మోసం చేశాడు, అతను శ్రీవర్షినితో పాటు ఇంకెవరైనా ఆడపిల్లలను మోసపూరితంగా పెళ్లిళ్ళు చేసుకున్నాడా, పెళ్లిళ్ళు చేసుకుంటాను అని చెప్పాడా, ఆ వివరాలన్నీ తీయబోతున్నారు. అఘోరి శ్రీనివాస్ 360 డిగ్రీస్ని ఇప్పుడు పోలీసులు ప్రజల ముందు పెట్టబోతూ ఉన్నారు. ఇంతవరకు కేవలం అఘోరి గురించి అఘోరి చెబితేనే తెలిసింది, అఘోరిని ఆ వేషధారణలో మాత్రమే చూసాం. ఇప్పుడు అదంతా ఫేక్ రియల్ అనేది మరికొద్ది సేపట్లో తేలిపోబోతుంది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.